సుప్రభాతం. నిన్న సార్ బాగా లెక్చర్ ఇచ్చినారు అందరికి, పెట్టిన వాళ్ళకంతా, అందుకు పెట్టినారు గబగబా. నన్నేమనరేమోలే. ఎట్లా మేము మాత్రమా పెట్టేయండి అని చెప్పారు. మీరు కసిపిలేక దానికి ఏం చెప్పలేదు మీకు అక్క. ఏం చెప్పినారా ఆంటీ తెల్లారి? అందరికి వార్నింగ్ ఇచ్చినారు. 2 వారాలు చాలేదు మీకు ప్రాక్టీస్ చేసేదానికి, పెట్టలేదే అంట. నేను చెప్తే సుమి పెట్టొద్దనింది, దానికి పెట్టలేదు సార్ నేను. నువ్వు ఒక లైన్ వాడేసి అంటే మమ్మీకి కొంచెం నేర్పిస్తానని చెప్పినాను ఆంటీ, ప్రాక్టీస్ కాదు మమ్మీకి, తర్వాత పెట్టని చెప్పిన. ఏమో మధ్యాహ్నం పెట్టేస్తుంది ఊరికే సార్ దీని మళ్ళీ ఎందుకు అనిపించుకునేది. ఏమో కాదమ్మా, ఎందుకు చెప్పేది పెట్టమంట, ప్రాక్టీస్ అట్లనా ప్రాక్టీస్ చేస్తారనేసి చెప్పింది. బాగా రావాలా అనేసి, బాగా చెప్పాలా అని. అర్థం మాట్లాడుతూ ఉంటే మనము మళ్ళీ వస్తారు సార్. సరే విష్ణు సహస్రనామం స్టార్ట్ చేస్తామా? చేద్దామ్మా, లేకుంటే మళ్ళీ వినాలి. స్టార్ట్ చేయండి నువ్వే. నేనెందుకు స్మిత, నువ్వు చెయ్యి. ఆంటీ టైర్డ్ గా ఉన్నాను, చెయ్యండి ఆంటీ, ఎవరో ఒకరు. బయట ఉన్నాను. నువ్వే సెకండ్ సారు. సర్లే అట్లా అట్లా పదవిలు నాకు ఏది వద్దు, నాకు అవసరం లేదు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవాః శుభం. కో ధర్మ సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః. తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానః తమేవ చ. అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్తనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం. ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైర్రక్షేన్నరः సదా. పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం. పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయః పితా. యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. అష్టముఖి బుక్స్ పెట్టింది సార్. తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః
चन्दोऽनुस्पृक्तसा देवो भगवान् देवकीसुतः अमृतांशूद्भवो बीजं शक्तिर्देवकीनन्दनः त्रिसामा हृदयं तस्य शान्त्यत्ते विनियुज्यते विष्णुं जिष्णुं महाविष्णुं प्रभुविष्णुं महेश्वरम् अनेकरूपदैत्यान्तं नमामि पुरुषोत्तमम्. నిల్సులా సార్? చదివేదా సార్? ಛಾಯಾಯಾಮ್ ವರೆಗೂ ಮುಗಿಸ್ಬಿಡಿ ಪೂರ್ತಿ ಒಂದು ಘಟ್ಟ. అస్య శ్రీ విష్ణో దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశూద్భవో భానురితి బీజం దేవకీ నందన స్వస్తేతి శక్తిః ఉద్భవః క్షోభనో దేవ ఇతి పరమో మంత్రః శంఖబృన్నందకీ చక్రీతి కీలకం శార్గదన్వాగధాధర ఇత్యస్త్రం రథాజ్ఞపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామా సామగః సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శన కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణుః ప్రీత్యర్థే సహస్రనామ పారాయణ జపే వినియోగః ధ్యానం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమళి విలసత్సైకతైర్మౌక్తికానాం ఆలాక్లుప్తాసనస్తస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీనః పునీయాదరి నళిన గదా శంఖపాణిర్ముకుందః భూపాదవ్యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశాశిరోధ్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. నమః సమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే అనేకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుధశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ಎಲ್ಲಿಂದ ಅರ್ಥಗಳು ಹೇಳಬೇಕಿತ್ತು? ಮಹರ್ಷಿ ಕಪಿಲಾಚಾರ್ಯ ಅಲ್ಲಿಂದ ಅಲ್ವಾ? 55 ಸರ್. 55 ನಿಂದ ಹೇಳ್ಬೇಕು ಸರ್. 55 ಸ್ವಲ್ಪ ಹೇಳಿದ್ರೆ ಅಷ್ಟೇ ಸರ್, ಹೇಳ್ಬೇಕು. ಜೀವೋ ವಿನಯಿತಾ ಸಾಕ್ಷಿ ಮುಕುಂದೋ ಮಿತ ವಿಕ್ರಮಃ ಅಂಭೋ ನಿಧಿರನಂತಾತ್ಮ ಮಹೋಧರಿಶಯೋಂತಕಃ ಅಜೋ ಮಹಾರ್ಹ ಸ್ವಾಭಾವ್ಯೋಜಿತಾ ಮಿತ್ರ ಪ್ರಮೋದನಃ ಆನಂದೋ ನಂದನೋ ನಂದ ಸತ್ಯ ಧರ್ಮ ತ್ರಿವಿಕ್ರಮಃ. ಓಕೆ, ಸೊ ಜೀವೋ ವಿನಯಿತ ಸಾಕ್ಷಿ, ಮುಕುಂದ ಅಮಿತ ವಿಕ್ರಮ. ಮುಕುಂದ ಅಂದ್ರೆ ರಕ್ಷಿಸುವನು, ರಕ್ಷಿಸುವವನು ಅಂತ ಅರ್ಥ. ಮುಚುಕುಂದ ಅಂದ್ರೆ ಕೈ ಹಿಡಿಯುವವನು ಅಂತ ಅರ್ಥ. ಮುಕುಂದ ಅಂದ್ರೆ ರಕ್ಷಿಸುವವನು ಅಂತ ಅರ್ಥ. ಜೀವೋ ವಿನಯಿತ ಸಾಕ್ಷಿ, ಸದಾ
ಜೀವಗಳಿಗೆ ಸಾಕ್ಷೀಭೂತನಾಗಿ ಸಕಲ ಜೀವಾತ್ಮಗಳನ್ನು ಮುಕುಂದೋ ಅಮಿತ ವಿಕ್ರಮ, ಅವನ ಪರಾಕಾಷ್ಠತೆಯಿಂದಲೂ ಪರಾಕ್ರಮತೆಯಿಂದಲೂ ಸಕಲರನ್ನು ಸಕಲವಾಗಿಯೂ ಕಾಪಾಡುವವನು ಯಾರಾಗಿದ್ದಾನೆ? ಮುಕುಂದನಾಗಿದ್ದಾನೆ. ಆಯ್ತಾ? ಕುಂದು ಕೊರತೆ ಇಲ್ಲದವನು ಅಂತ ಅರ್ಥ. ನಾವೆಲ್ಲ ಮುಕುಂದರಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಎಲ್ಲ ಒಂದು ಕಡೆ ಕುಂದು ಅನ್ನೋದಿದೆ, ಲೋಪ ಅನ್ನೋದಿದೆ. ಆದ್ರೆ ಭಗವಂತನಿಗೆ ಕುಂದೇ ಇಲ್ಲ, ಲೋಪವೇ ಇಲ್ಲ. ಹಂಗಾಗಿ ನಮ್ಮ ಜೀವನಾಧಾರಕ್ಕೆ ಸಾಕ್ಷಿಯಾಗಿಯೇ ಇದ್ದಾನೆ ಅವನು. ವಿನಯಿತ ಸಾಕ್ಷಿ ಮುಕುಂದೋ ಅಮಿತ ವಿಕ್ರಮ ಅಂಭೋ ನಿಧಿರನಂತಾತ್ಮ. ಆತ್ಮದ ಹೊರಗಡೆಯೂ ಇದ್ದಾನೆ, ಒಳಗಡೆನೂ ಇದ್ದಾನೆ. ಅಂಭೋ ನಿಧಿರಹ ಅಂದ್ರೆ ಆತ್ಮದ ಒಳಗಡೆಯೂ ಇದ್ದಾನೆ, ಆತ್ಮದ ಹೊರಗಡೆಯೂ ಇದ್ದಾನೆ. ಹೆಂಗಿದ್ದಾನೆ ಯಾರಾದ್ರೂ ಹೇಳಿ ನೋಡೋಣ. ಅಂತರ್ಬಹಿಶ್ಚ ತತ್ಸರ್ವಂ ವ್ಯಾಪ್ಯ ನಾರಾಯಣ ಸ್ಥಿತಃ ಅನಂತ ಸಮುದ್ರೇಂತಂ ಕವಿಗುಂ ಸರ್ವಂ ಆತ್ಮಮಯಂ ಅಂತ ಉಪನಿಷತ್ ಹೇಳುತ್ತೆ. ಗೊತ್ತಾಯ್ತಾ? ಅಂಭೋ ನಿಧಿರನಂತಾತ್ಮ ಅನ ಕಷ್ಟ ಅರ್ಥ. ಆಯ್ತಾ? ನಿನ್ನಲ್ಲೂ ಇದ್ದಾನೆ, ನನ್ನಲ್ಲೂ ಇದ್ದಾನೆ, ಹೊರಗಡೆನೂ ಇದ್ದಾನೆ, ಅಂತರ್ಯಾಮಿಯಾಗಿಯೂ ಇದ್ದಾನೆ ಅಂತ ಎಲ್ಲ ಹೇಳ್ತೀವಲ್ವಾ. ಯಾವ ತರ ಇದ್ದಾನೆ? ಈಗ ಮನೆ ಕಟ್ಟದ ಮೇಲೆ ಅನುರಾಧ ಆಂಟಿ, ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನೀವು ಒಳಗಡೆ ಹೋಗಿ ವಾಸ ಮಾಡ್ತೀರಾ ಗೃಹ ಪ್ರವೇಶ ಮಾಡಿ. ಆಯ್ತಾ? క్లాస్కి లాగిన్ ಆಗ್ಬೇಕು ಅಂದ್ರೆ నిర్మలా ఆంటీ ఒక ఈ బ్యాచ్కి రావాలా, మీ మొబైల్ లోపల మీరు పోయి లాగిన్ అవ్వాలా, తర్వాత మీరు వచ్చిండారు అని చెప్పగలరు కదా. ఏదే ఒక పని చేసినా నా ప్రెజెన్స్ దాంట్లో ఉంది అంటే పని చేసిన తర్వాత మీ ప్రెజెన్స్ ఉండేది కనబడుతుంది. లేకపోతే పని చేయాలా, మరి ఆ వట్టంలో మీరు వస్తారు, ఆ బౌండరీ లోపలికి మీరు వస్తారు, తర్వాతే మీరు ಗುರುತಿಂಪಪಡ್ತಾರು. ಯಾವುದೇ ಒಂದು ವಿಚಾರದಲ್ಲಿ ಈಗ ಇಬ್ಬರ ಇನ್ವಾಲ್ವ್ಮೆಂಟ್ ಇದೆ ಅಂದ್ರೆ ప్రవేశము అనేది ఉంటుంది. భగవంతుడికి అటువంటి ప్రవేశమా లేకపోతే ఎటువంటి ప్రవేశము? అంభో నిధిరనంతాత్మ. భగవంతుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు సార్. ఆత్మస్వరూపం, ఆత్మస్వరూపం కంటికి కనిపించడు కదా సార్. ఆత్మస్వరూపముగా ఉండాడు. వెరీ గుడ్. కంటికి కనపడకుండా ఉండాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఆత్మ బయట ఉంటాడు, లోపల ఉన్నాడు అని చెప్పినారు కదా సార్, అదెట్లా? నేను మిమ్మల్ని అడుగుతా ఉండేది. లాస్ట్ వీక్ చెప్పినారు కదా ఎక్స్ప్లెనేషన్ దీనికి. పరమాత్మ సాక్షిగా ఉన్నారు. ఒక లైన్ చెప్పినారు మా. సాక్షిగా ఉన్నారు అనేది నేను చెప్పేసి నిర్మలా ఆంటీ. జీవో వినయిత సాక్షి ముకుందో మిత విక్రమ. ఎవరికి కుందు కొరత లేదో అతడు అందరినీ రక్షించేవాడు ముకుందుడు. అతడు మా జీవితానికి సాక్షిగా ఉండాడు అని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉండేది. అంభో నిధిరనంతాత్మ, మా లోపలోనూ ఉండాడు, మా బయటను ఉండాడు. సూక్ష్మ రూపంగా ఉండాడు అంటే అది సూపర్ఫిషియల్ గా ఉండే ఆన్సర్. నాకి ఫిలాసఫికల్ గా డీప్ గా చెప్పాలి ఆన్సర్. దేవతల్ని సకల జీవుల్ని తనలో ఉంచుకొని సముద్రుడు తర ఉంటారు సార్. సముద్ర స్వభావంతో ఉంటారు సార్. సముద్ర స్వభావంతో ఉండాడు. మరియు ఇంకా చెప్పొచ్చు జ్యోతి ತರ ಇರ್ತಾನೆ, ಬಟ್ ಕಣ್ಣಿಗೆ ಬೀಳಲ್ವಲ್ಲಮ್ಮ, ಕಣ್ಣಿಗೆ ಕಾಣಿಸಲ್ಲ ಸೂಕ್ಷ್ಮ ರೂಪ ಅಂತ. ఇప్పుడు మాకంతా ఒక పని చేయాలా అంటే నేను అనే ఒకట వ్యక్తి ఒక పని లోపల పోవాల కదా ಅಲ್ವಾ ಸ್ಮಿತಾ? ಈ ಕ್ಲಾಸಿಗೆ ನೀವು ಬರ್ಬೇಕು ಅಂದ್ರೆ ಸ್ಮಿತಾ ಅನ್ನಿಸ್ಕೊಂಡವರು ಯು ಹ್ಯಾವ್ ಟು ಲಾಗ್ ಇನ್, ಓನ್ಲಿ ದೆನ್ ಯು ಕ್ಯಾನ್ ಕಮ್ ಟು ದಿಸ್ ಕ್ಲಾಸ್ ರೂಮ್. మరి భగవంతుడు లోప బయట రెండు చోటులోనూ ఉండాడు. హీఈస్ దేర్ ఇన్ బోత్ ద ఫేస్ ఆఫ్ సేమ్ కాయిన్.
ఇప్పుడు నిర్మల ఆంటీ బయట కూడా ఉన్నారు, నిర్మల ఆంటీ లోపలోనూ ఉన్నారు. ఎలా? నిర్మల ఆంటీ పుట్టిన తర్వాత ఉండాడు అని లేదు భగవంతుడికి. నిర్మల ఆంటీ అని ఒక ఆత్మని, శరీరం విడిచిపెట్టండా, ఆత్మని తయారింపబడిన ఆ సమయంలోనే భగవంతుడు ప్రవేశిస్తాడు. సంకల్పం చేస్తాడు భగవంతుడు. నిర్మల ఆంటీ, అనురాధ, భ్రమరా మామి, కస్తూరి మామి, స్మిత, వివేక్, ఇంతమందిని నేను సృష్టించాలా. ఎవరితో సంకల్పిస్తాడో? తను స్వంత బుద్ధితో కాదు, బ్రహ్మతో కలిపి, చతుర్ముఖ ಬ್ರಹ್ಮతో కలిపి, ವ್ಯಷ್ಟಿలో, ಸಮಷ್ಟಿలో ಕಾದು, ಸಮಷ್ಟಿ ಅದು ಆಗ್ಲೇ ಸೃಷ್ಟಿ ಮಾಡೈತಿ. ಯಾವಾಗ್ಲೂ ನಮ್ಮ ಅಪ್ಪನ ಕಾಲಕ್ಕೆ ಆಯ್ತು ಅಂತೀವಲ್ಲ ಆ ತರ. ಚತುರ್ಮುಖ ಬ್ರಹ್ಮನಲ್ಲಿ ಬುದ್ಧಿ ಯೋಗದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡ್ತಾರೆ ಭಗವಂತ. ప్రవేశింపబడే ఆ బుద్ధి యోగంలో ఈ జన్మమున ఇంతమందిని సృష్టించాలా అని భగవంతుడు సంకల్పం చేసేటప్పుడే మీ ఆత్మలోపులో భగవంతుడు ప్రవేశిస్తాడు. అదే అంబోనిధి, సముద్రము అని చెప్తారు కదా కస్తూరి మామి. సముద్రం లోపల, సముద్రము ఎంత ఆഴము నీళము అని సముద్రము చూసుకొని అక్కడ వచ్చి నీళ్లు నిలచేలేదు. మెరుస్తుందా? జలము ఆవృతమైపోతుంది భూమిలో. ಅಲ್ಲಿ ಎಷ್ಟು ಆಳ ಇದೆ, ಎಷ್ಟು ಹೊಂಡ ಇದೆ, ಎಷ್ಟು ಪರ್ವತಗಳಿದೆ, ಎಷ್ಟು ಹಳ್ಳ ತಗ್ಗು ಇದೆ, ಎಷ್ಟು ಎತ್ತರ ಇದೆ, ಅದೇನು ನೋಡಲ್ಲ ಸಮುದ್ರ. అదంతా చూస్తుందా సముద్రము? పూర్తిగా ఈ భూమిలో మొత్తంగా జలం ఆవృతమైపోతుంది. తర్వాత ఎక్కడెక్కడ ఆ సముద్ర మట్టానికిన్న ఎత్తర ప్రదేశం ఉందో అదంతా మాకి జీవితానికి యోగ్యమైన స్థలమైంది కదా. ఇది భారతము. హే సముద్ర రాజా, నువ్వు ఇక్కడ రావద్దు. ఇది ఏషియా కాంటినెంట్, నువ్వు రావద్దు. ఇది యూరోపియన్ కాంటినెంట్, లోపలికి నువ్వు రావద్దు. ఇది అమెరికన్ కాంటినెంట్, నువ్వు రావద్దు అని చెప్తారా సముద్రానికి? సౌత్ అమెరికా అయితే ఏమి, నార్త్ అమెరికా అయితే ఏమి సముద్ర రాజాకి, భారతం అయితే ఏమి, ఇంకేమైతే ఏమి? అది కాదు. సృష్టింపబడిన ఈ పృథ్వీలో ముందుగా వచ్చింది జలతత్వము. ఆ జలము పూర్తి పృథ్వీని ఆవరించింది. అక్కడ ఎక్కడెక్కడ ఎత్తరమైన ప్రదేశం ఉందో ఆ ప్రదేశాల్లో మా వంటి జీవాలు జీవితానికి యోగ్యం పడి మేమంతా పుట్టాము అంతే. మరి సముద్ర రాజాని పోయి అడగండా, మా కోసం నువ్వు ఈ ల్యాండ్స్కేప్ అంతా విడిచి పెట్టావంటే అది లేదు. మొత్తం సముద్రం ఆవృతమైంది. అది ఎక్కడెక్కడ ఎత్తర ప్రదేశం ఉందో అదంతా పర్వతమైంది, లేక శిఖరాలైంది, సిటీలైంది, గ్రామాలైంది, అగ్రికల్చర్ ల్యాండ్ అయింది. అటువంటి ప్లేసెస్, కాంటినెంట్లు, కంట్రీలు, స్టేట్లు, డిస్ట్రిక్ట్లు ఇలా అయిపోయింది. కాబట్టి సముద్ర రాజా ఏమైనా చేసిండారా? అదే అంబోనిధి అని చెప్పేది. ఓకే, మీరు నిర్మల ఆంటీ అవుతారో, లేకపోతే పోన జన్మములో ఏమయ్యారో, వచ్చే జన్మములో మోక్షం పొందుతారో, లేకపోతే జన్మము లేకుండా ఉంటారో, లేకపోతే జనన మరణ కాలచక్రములో చుట్టుకొనే ఉంటారో, అదంతా చూడరు భగవంతుడు. మీ ఆత్మ బయటికి బ్రహ్మ సృష్టి నుండి రావాలా అని సంకల్పం చేసేటప్పుడే మీ లోపల పోయి అంతర్దహనుడై భగవంతుడు నెలకొని ఉన్నారు. సార్ నన్ను జన్మದಲ್ಲಿ జనన మరణ చక్రంలో తగులుకోకుండా ఉండడమే అంబోనిధి అని చెప్పినారు సార్ లాస్ట్ టైం. అదే అంబోనిధి అంటే సముద్రములాగా. సముద్రుడు ఎక్కడ భూమి పెట్టాలా, ఎక్కడ మనుష్యుడు రావాలా, తిరిగి స్థావర జంగములు ఎక్కడ రావాలా, నా లోపల ఉన్న జలచరాలు ఎక్కడ ఉన్నాలా, అదంతా సముద్రుడు డిసైడ్ చేయరు. పూర్తిగా సముద్రము అంబోనిధి అంటే పూర్తిగా ఆవృతమైపోతుంది. ఆ సముద్రము అన్నదే భగవంతుడిని బయట ఉండే శక్తి. అటులనే సముద్రుడు ఎలా ఆవృతమై ఎత్తరమైన ప్రదేశాలతో మేమంతా పుట్టామో
అటువంటి భగవంతుడు మా లోపల ఈ ఒక్క ఆత్మ బ్రహ్మ నుండి బయటికి రావాలా అంటే సంకల్పము చేసిస్తాడో సరి ఆ ఆత్మలో నేను పోయి కూర్చోవాలా. కరెక్టా? ఇదే లోపలుండే తత్వం. ఓకే, మీరు నిర్మలా ఆంటీగా ఈ జన్మములో ఉండారు. మరి ఎన్ని జన్మమైందో అన్ని జన్మములో మీ ఆత్మలో పరమాత్ముడు కొలవయ్యే ఉండాడు. కరెక్టా? మోక్షానికి పోతారు నిర్మలా ఆంటీ, భగవంతుడికి నిత్య కైంకర్యం చేసుకుని అక్కడే శ్రీవైకుంఠంలో ఉంటారు. అక్కడ మరి భగవంతుడు ఉండరా మీ లోపల? ఉంటారు. అక్కడ కూడా ఉంటారు. అంటే భగవంతుడిని అనంతమైన సంకల్పము మా లోపల కూడా సముద్రములాగా ఉంటుంది. అటువంటి భగవంతుడిని అనంతమైన సంకల్పము మా జగత్ బయటలోనూ సముద్ర రూపముతో ఉంటుంది. సముద్రాన్ని మెజర్ చేసి కయ్యలేదు. అవుతుందా ఎవరికైనా? సముద్రాల్లో ఎంత అలలు వస్తుంది చెప్పేకైతుందా? సముద్రము ఎంత సవిస్తారంగా ఆళంగా నీళంగా ఉంది ఎవరికైనా చెప్పేకైతుందా? అయ్యలేదు. సీ లెవెల్ అదేమో చెప్తారు కదా, ఆ ప్రదేశానికి సీ లెవెల్ అంతా, మొత్తం సీ లెవెల్ అంత కాదు. 3000 ఎంతో లోపల పోయింది. ಕ್ಯೂಬಾ ಡೈವಿಂಗ್ చేసి ಅక్కడ ಏನೋ ನೋಡ್ಕೊಂಡು ಬಂದ್ರು. ಅದೆಲ್ಲ ನೋಡ್ತೀವಲ್ವಾ? అది ఆ ప్రదేశానికి. మొత్తం సముద్రమే 3000 అని ఎంతో లోపల అని లేదు. అది ఎవరికి తెలుసు ఎంత లోపలికి పోతుందో? తెలుసా? లేదు కదా. అటులనే అంబోనిధి అంతరాత్మ మా లోపల సముద్రుడులాగా భగవంతుడు ఎన్ని జన్మములు మీరు మీ కర్మాలతో తీసినా, మీ కర్మ ద్వారా ఎంత జన్మము మీరు తీసినా మీలోనే ఎప్పుడూ కొలువై ఉంటాడు. అంబోనిధి అంతరాత్మ. మరి ఎలా సముద్ర రాజా ఈ పృథ్వీని ఆవరించి మొత్త పృథ్వీకి తానే అధిపతి అయి ఉండగా ఎక్కడెక్కడ అది ఎత్తరమైన ప్రదేశాలు భూమి అనిపించిందో, అటువంటి భగవంతుడు కూడా ఎన్ని జనన మరణ కాల చక్రము మీరు తీసినా మీ లోపలే ఉండేది కాదు. అన్ని జనన మరణ కాల చక్రము కూడా మీ చేతులు పట్టుకొని నడిపిస్తాడు. హీఈస్ గోయింగ్ టు మేక్ అవర్ జర్నీ. అది కూడా అంబోనిధి. ఆయన సర్వవ్యాపి కదా, సో ఎక్కడ ఉంటారు? సర్వవ్యాపి అనేది ఎక్కడ ఉండేది సరే, మా బయటలో మా లోపల ఉండేదే, మా గురించే మేము చెప్తా ఉండేదే అంబోనిధి అంతరాత్మ. బయట నుండి ఇన్ని జన్మాలు నడిపించేది ఎవరో? అతడు. లోపనింది ఇన్ని జన్మానికి కారణమై ఉండేడు ఎవడో? హీఈస్ ద వన్. బయట నుండి he is going to make our journey. No matter how many janmas that you take, any number of janmas, that he is going to make our journey by holding our hand. అది అంబోనిధి. అటులనే మా లోపు నుండి ఎన్ని జన్మాలు మీరు తీసినా ఆయా శరీరముతో ఆయా ఆత్మములో కొలువై ఉండాడు. అంబోనిధి అంతరాత్మ. ఇక్కడ రెండు మీనింగ్, ఒకటి అంబోనిధి, ఇంకొకటి అంబోనిధి అంతరాత్మ. వాట్ ఇట్? అర్థమైందా? అర్థమైనట్లు లేదు, అర్థం కాలేదు. ఇంకొకసారి చెప్పండి సార్. అర్థం చేసుకోవాలా. ఇక్కడ చూడండా, మీరు ఎన్ని జన్మాలు తీశారో, నిర్మలా ఆంటీ ఎన్ని జన్మాలు తీశారు ఇప్పుడు పట్టుకోండా. 10 జన్మాలు తీశాను సార్ నేను అని చెప్పండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10 జన్మాలు తీశారు. దిస్ ఇస్ మై 10th జన్మ బీయింగ్ నిర్మల. ఓకే, ఐ విల్ ఆస్క్ యూ ద క్వశ్చన్. ఈ 9 జన్మాలు ప్లస్ ప్రజెంట్ జన్మ, ఇన్ని జన్మాలు మీరు గడిపారే నిర్మలా ఆంటీ, ఎవరు మిమ్మల్ని నడిపించుకొని వచ్చారు? ఎవరు? నా ప్రారబ్ధం. మీ ప్రారబ్ధము, మీ కర్మము అంతా
మీ శరీరానికి కాబట్టి మీ ఆత్మానికి కాదు. ప్రారబ్ధము బాగుంటే, కర్మాలు బాగుంటే మంచి 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 జన్మ, కీట అవును. జన్మ, అక్కడ నుండి పక్షి జన్మ, అక్కడ నుంచి మృగ జన్మ, అక్కడ నుంచి పశు జన్మ, అక్కడ నుంచి మానవ జన్మ. ఎస్కలేషన్ కాదు, ఎలివేషన్ అయ్యేది ఆ శరీరానికి. సరే, 10 జన్మాలు ఇప్పుడు లెక్క మీకు చిక్కింది. ఇది 10th జన్మ. సరే, ఈ 9 జన్మాలు అనుకోండా ఏదేదో చిన్న 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 ప్రాణి, పక్షి, స్థావరము, జంగము ఇలాగే వచ్చారు. ఇప్పుడు నిర్మల అంటే అయ్యారు. అది మీ ప్రారంధం గురించి. ఈ శరీరము బయట ఉండే శరీరము మీ ప్రారంధము కర్మము మంచిగా చేశారు, దానికే మానవుడై బుద్ధి కళేభరము అంతా వచ్చి ఇప్పుడు నిర్మల ఆంటీ అయి కూర్చుని ఉన్నారు ఇక్కడ. మరి ఇన్ని జన్మాలు నడిపించింది ఎవరో? పరమాత్ముడే కదా. ఒప్పుకుంటారా? మీ మొదటి జన్మ నుండి 10th జన్మ, నిర్మలా జన్మ వరకు నడిపించింది ఎవరో? శరీరం ఏమైనా కానీ నడిపించింది ఎవరో? పరమాత్మనే సార్. పరమాత్మ అంద్ಮೇಲೆ అంబోనిధి, సముద్రములాగా మీ జర్నీని నడిపించేవాడు పరమాత్ముడు. బయట నుండి ಈಗ ನಿಮ್ಮನ್ನ ನಡೆಸ್ಬೇಕು. ಎಲ್ಲಾದ್ರೂ ಮಳೆ ಬೀಳ್ತಾ ಇದೆ, ಕೈ ಹಿಡ್ಕೋ ವಿವೇಕ್, ಜಾರ್ತೀನಿ ಎಲ್ಲಾದ್ರೂ ಅಂದ್ರೆ ನಾ ಕೈ ಹಿಡ್ಕೊಂಡು ನಿಮ್ಮನ್ನ ನಡೆಸ್ತೀನಿ. ఓకే, మీ కాలికి నేను శక్తి ఇయ్యలేదు, మీ చేతులకి బయట నుండి నేను ఆధారంగా ఏమైనా ఇస్తే, నా చేతులు ఇస్తే మీరు ఆధేయంగా అది పెట్టుకొని మీ కాల్ చేతిలో, మీ కాల్ శక్తితో మీరు నడుస్తారు. మానసిక శక్తి, మానసిక శక్తి, మానసిక శక్తి కరెక్టా? అది బయట నుండి వచ్చేది కదా. అవును. మీకే ಇವರು ಇದಾರೆ ಹಿಡ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಪರವಾಗಿಲ್ಲ, నేను ఆధేయుడైతే నువ్వు ఆధారుగా ఉన్నావు అని పట్టుకొని ఇలా నడుస్తారు. అంటే సంసారం అనే సముద్రంలో పరమాత్మ మనల్ని కాపాడుతాడు అని సార్. మహా సంసారం సముద్రంలో కరెక్ట్. అన్ని సంసార, కీటానికి కీట సంసారము, వానరానికి వానర సంసారము, నరానికి నర సంసారము, జంగమానికి జంగమ సంస్కారము, స్థావరానికి స్థావర సంసారము కదా. సో ఈ 10 జన్మాలు బయట నుండి మిమ్మల్ని నడిపించుకొని ఇప్పుడు నిర్మలా ఆంటీ అనే ఒక స్టేజ్కి మిమ్మల్ని తీసుకొని వచ్చి ఇక్కడ నడిపిస్తా ఉండాడు. ఇక్కడ కూడా చేతులు విడుచకుండా నడిపిస్తానే ఉన్నాడు. అంటే అంబోనిధి అని పదానికి అర్థము. దానికే అంబోనిధి అంతరాత్మ. సరి, నడిపించారు సరి, మరి లోపల ఉండారా? క్వశ్చన్ వస్తుంది కదా. బయట నుంచి నడిపించారు నా 10 జన్మాలు, లోపల ఉన్నారు. ఎలా ఉన్నారో? ఈ 10 జన్మానికి ముందు సృష్టికర్తవైన బ్రహ్మదేవుడు ఈ ఒక్క ఆత్మ ఇన్నిన్ని జన్మాలు తీసి జనన మరణ కాలచక్రము 10 టైమ్స్ అయిపోయి 10th టైం నిర్మలా శరీరంతో బయటికి రావాలా అని ఎప్పుడు బ్రహ్మదేవుడు సంకల్పం చేశారో, సరే ఆ ఆత్మలో నేను కొలువై ఉంటాను. బ్రహ్మదేవుడికి ఆదేశం ఇస్తారు. మొదటి జన్మముల మీరు ఒక కీటము, రెండవది జన్ముల యాదో ఎలినో ఏనోద్రు ఇలి అయితే, మూడవది జన్మముల పాము, నాలుగవది జన్మముల గరుడ పక్షి, ఐదవది జన్మముల ఏదో ఒక ವಾನರము ಅನ್ಕೊಂಡ ಇಲ್ಲ. ಓಕೆ, ಆದ್ರೆ ಆ ಕೀಟ ಜನ್ಮವನ್ನ ಬ್ರಹ್ಮ ನಿಮಗೆ ಕೊಡುವಾಗಲೇನೆ, ಯಾರಿಗೆ? ఇప్పుడు 10th జన్మములో ఉండే నిర్మలా ఆంటీ అన్నో శరీరానికి ఒక ఆత్మ ఉంది కదా, అది కీట జన్మములో ప్రవేశింపబడే ఆ చోటులోనే భగవంతుడు మీ అంతరాత్మములో ప్రవేశం చేస్తాడు, దివ్యాత్మ స్వరూపుడుగా. సరి, ఈ ఆత్మని నువ్వు ఒక పని చేయి బ్రహ్మదేవుడా, ఎన్ని జన్మములైనా కర్మతో నువ్వు నడిపించుకొని పో.
తర్వాత ఎప్పుడు నిర్మల జన్మ వస్తుందో అప్పుడు వాళ్ళ ఆత్మలో నేను ప్రవేశిస్తాను. అలా ఏమైనా ఉందా? అలా ఏమైనా ఉందా? లేదు. ఎప్పుడు మీరు భగవంతుడిని సపరేట్ అయి జీవాత్మ అని అయ్యారో, పరమాత్ముడు అతడు జీవాత్మ అని బయటికి వచ్చేసారో అప్పుడే పరమాత్ముడు మీ లోపల ప్రవేశిస్తాడు. కర్మతో లేకపోతే ప్రారబ్ధతో ఎన్ని రకరకాలుగా శరీరము మీరు తీసినా మిమ్మల్ని మీ ఆత్మ లోపల కొలువై ఉండ భగవంతుడు విడిచిపోగలరు, ఎప్పుడూ విడిచరు. సరే, నాకు నిర్మల జన్మం అయిన తర్వాత మోక్షం వస్తుంది సార్, నేను శ్రీవైకుంఠానికి వెళ్ళిపోతాను. అప్పుడేమైతాడు భగవంతుడు? అప్పుడు కూడా భగవంతుడు మీ లోపలనే ఉంటాడు. ఒక్కసారి ఈ జీవాత్మని ప్రవేశిస్తే మరి ఈ జీవాత్మని విడిచిపెట్టి ఒక్క క్షణము ఉండదు భగవంతుడిని నిర్హేతుకమైన సంకల్పము. అదే అంబోనిధిరనంతాత్మ అనేది. అంబోనిధి బయట నుంచి నడిపించేది. నిధిరనంతాత్మ, అనంతాత్ముడుగా, అంతాత్ముడుగా కాదు, అంతాత్మ అంటే మరణము, అనంతాత్ముడుగా, మరణము లేకుండా మీ ఆత్మానికి మరణం లేదు, మీ అంతరాత్మానికి మరణం లేదు. సార్ ఈ సెంటెన్స్ చదువుతాను చూడండి సార్. బ్రహ్మదేవుడు ఈ ఆత్మకు ఇన్ని జన్మలు నిశ్చయించినప్పుడు పరమాత్మ ప్రతి జన్మలోనూ ఆ ఆత్మలో అంతర్యామిగా ప్రవేశిస్తాడు. కర్మతో ప్రతి జన్మములోను ప్రవేశింపబడరు. ఒక్కసారి ప్రవేశిస్తే బయటికే రారంతే. ప్రతి జన్మములో కొత్తగా ప్రవేశము లేదు. ఈ అదే సార్, ఈ ఆత్మకి ఇన్ని జన్మలో నిశ్చయించినప్పుడే పరమాత్మ ఆ ఆత్మలో అంతరాత్ముడుగా ప్రవేశిస్తాడు. మరి బయటికి వచ్చే మాటే లేదు, అంతే. కర్మతో ప్రారంభంతో ఎన్ని రకాల జన్మలు మనం ఎత్తినా అన్ని జన్మలలోనూ పరమాత్ముడు ఆత్మగా మనలోనే ఉంటాడు. వెరీ గుడ్, అర్థమైందా? అయింది సార్. ఈ అర్థము అంబోనిధి రంతాత్మ. మరి అంబోనిధి అనే అర్థము అన్ని జన్మములు అతడుడే నడిపిస్తాడు బయట నుండి. అది రాసి చెప్పండి మీ తెలుగులో. రెండు అర్థాలు. అంబోనిధి లోపల ఉండి అన్ని జన్మాలకు కారణమయ్యేవాడు అతడే. అది అంబోనిధి అంబోనిధిరనంతాత్మ. అంబోనిధికి అర్థం చెప్పండి. అంబోనిధికే కదా సార్ అది లోపల ఉండి అన్ని జన్మాలకు కారణం అయ్యేది. బయట నుండి కారణమయ్యేది కాదు, నడిపించేది. సముద్రములా బయట నుండి నడిపించేవాడు. కరెక్ట్. అది ఎలా రాసుకోలేదు? సముద్రములాగా అంతరాత్ముడుగా ఎన్ని జన్మలు ఎత్తినా అన్ని జనన మరణ కాలచక్రంలోనూ మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు. మనలో ఉండి కాదు, మన బయటలోనూ నడిపిస్తాడు. అది రావాలి అక్కడ వర్డ్స్. మన బయటలోనూ అతడు నడిపిస్తాడు. అది అంబోనిధి. ఓకే సార్. రెండు అర్థము. అంబోనిధి అనంతాత్మ. ఓకే. మహోదతిశయోంతక. దదిహి ಅತಿಶಯೋಂತಕ. ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಹೇಳಿದ್ದೆ ದದಿಗೆ. ಏನು ಅರ್ಥ ಸ್ಮಿತಾ? ಕ್ಯಾನ್ ಎನಿಬಡಿ ರಿಮೆಂಬರ್? ಕಸ್ತೂರಿ ಮಾಮಿ? మహోదతిశయోంతక. దది అంటే పెరుగు. పెరుగుకి నేనేమో చెప్పత్ని లాస్ట్ టైమ్ ನಿರ್ಮಲಾ ಆಂಟಿ. ಮಾಮ ಕ್ವೆಶನ್ ಇನ್ನೊಂದ್ಸಲ ಮಾಮ, ಸ್ವಲ್ಪ ಹೊರಗಡೆ ಹೋಗಿ ಬಂದೆ. ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಮಹೋದಧಿಶಯೋಂತಕ ಅನ್ನೋ ದಧಿ ಅನ್ನೋ ಶಬ್ದಕ್ಕೆ ನಾನು ಒಂದು ಎಕ್ಸ್ಪ್ಲನೇಷನ್ ಕೊಟ್ಟಿದ್ದೆ. What do you mean by దది? పెరుగు. పెరుగన్నం తింటాం కదా, పెరుగు. లక్ష్మీ స్వరూప అಲ್ಲ ಮಾಮ? లక్ష్మీ స్వరూప. పెరుగు.
ಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತಿ ಪಾರ್ವತಿ ಯಾರು ಇಲ್ಲಿ ಬರಲ್ಲ, ಏನೇನೋ ಹೇಳಂಗಿಲ್ಲ. తది పెరుగు ఏనేనో ఈ కాలదವ್రు ఏమేమో లక్ష్మీ స్వరూపం చేసిస్తారు. అదేమో అన్నానికి ఉప్పు ఏమి కేస్తారు అంటే అది లక్ష్మీ స్వరూపము, దానికి వేయాల. ఉప్పు లక్ష్మి అంట, అన్నము శక్తి అంట, దాంట్లో వైట్ గా ఉండే సరస్వతి అంట. నన్ మగ ಹೇಳ್ದ ಅದೆಲ್ಲ. అన్నానికి కళ్ళు పేసేది ఏమిటంటే ఏమైనా ఎంజైమ్స్, ఏమైనా కల్మషాలు ఉంటే అది బయటకు పడాలా అని సైన్స్. అది ಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತಿ ಪಾರ್ವತಿ ಕಾದು. ಯಾರೋ ನಂಗೆ ಹೇಳಿದ್ರು ಮೊನ್ನೆ, ಅನ್ನಕ್ಕೆ ಉಪ್ಪು ಹಾಕಿ ಬೇಯಿಸ್ಬೇಕು. ನಮ್ ಬ್ರಾಹ್ಮಣರಲ್ಲಿ ಅದ್ ಮಾಡಲ್ಲ, ನಾವು ಅನ್ನಕ್ಕೆ ಉಪ್ಪು ಹಾಕಲ್ಲ. ಓಕೆ, ಯಾಕೆ ಎಂದೆ ನಾನು. ಕಲ್ಲುಪ್ಪು ಲಕ್ಷ್ಮಿ ಅಂತೆ. ಸರಿ ಆಯ್ತು, ಹಾಗಾದ್ರೆ ಇದು ನಾರಾಯಣನ ಅಂದೆ. ಇಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ, ಇದು ಶಕ್ತಿ ಪಾರ್ವತಿ ಅಂದ್ರೆ ಯಾವುದು ಅಂದೆ. ಅನ್ನ ಅಂದ್ರು. ಸರಿ, ಸರಸ್ವತಿ ಎಲ್ಲಿ ಮಿಸ್ ಆದ್ಲು ಮಧ್ಯದಲ್ಲಿ ಎಂದೆ. ನಾನ್ ಸುಮ್ಮನೆ ಬಿಡಲ್ಲ, ಏನಾದ್ರು ಒಂದಿದ್ರೆ. ಅದೇ ವೈಟ್ ಕಲರೇ ಸರಸ್ವತಿ. ಯಾವ ಉಪನಿಷತ್ ಹೇಳಿದೆ ನಿಮಗೆ ಅಂದೆ. అందరూ చెప్తారు నువ్వు చెప్పాలనా? అడిగేకి నీకు ఏమైంది అని తిట్టాను. అదంతా లేదు ನೋಡಿ, ಅನ್ನ ಬೇಯಿಸೋರು ಪುಡಿ ಉಪ್ಪು ಹಾಕಲ್ಲ, ಕಲ್ಲುಪ್ಪು ಏನಕ್ಕೆ ಹಾಕೋದು ಹೇಳಿ? ಕಲ್ಲುಪ್ಪಲ್ಲಿ ಒಂದು ಕಂಟೆಂಟ್ ಕೆಮಿಕಲ್ ಇದೆ. ಅದು ಈ ಭತ್ತವನ್ನ ಇದೆಲ್ಲ ಮಾಡ್ತಾರಲ್ವಾ, ಕೇರಿ ಪಾಲಿಶ್ ಎಲ್ಲ ಹಾಕುವಾಗ ಒಂದು ರೀತಿಯ ಕೆಮಿಕಲ್ ನ ಬಳಸ್ತಾರೆ. ಅದ ಹೆಸರು ಮರ್ತೋಯ್ತು. ಆ 2 ಕೆಮಿಕಲ್ ಇಷ್ಟಿಷ್ಟುದ್ದ ಇದೆ ಹೆಸರು. ಆ ಕೆಮಿಕಲ್ ನ ತೆಗೆದು ಹಾಕೋದು ಉಪ್ಪಲ್ಲಿರೋ ಕಂಟೆಂಟ್. ಉಪ್ಪು ಬಿಸಿನೀರಲ್ಲಿ ಕರೆದಾಗ, ಎಸ್ಪೆಷಲಿ ಕಲ್ಲುಪ್ಪು, ನಾಟ್ ಟೇಬಲ್ ಸಾಲ್ಟ್, ಆ ಕಂಟೆಂಟ್ ನ ಅದು ತೆಗೆದು ಹೊರಗಡೆ ಬಿಸಾಕತ್ತೆ. ಯಾರು ಕಲ್ಲುಪ್ಪನ್ನ ಹಾಕಿ ಅನ್ನ ಬೇಯಿಸೋದು ಗೊತ್ತಾ? ಕುಕ್ಕರಲ್ಲಿ ಮಾಡದೇ ಇರೋರು, ಅನ್ನವನ್ನ ಬಸಿಯವರು, ಗಂಜಿಯನ್ನ ಬಸಿಯವರು. ಹಳೆ ಕಾಲದ ಪದ್ಧತಿ. ಅಲ್ಲಿಂದ ಪಾಪ ಲಕ್ಷ್ಮಿ ಬಂದ್ಲು. ಬೇಡದೇ ಇರೋ ಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತಿ ಪಾರ್ವತಿನ ಅವ್ರನ್ನ ತಗೊಂಡೋಗ ಅದ್ರಲ್ಲಿ ಹಾಕ್ತಿರಲ್ಲ. ಅನ್ನಂ ಬ್ರಹ್ಮೇತಿ ಜಾನಾತಿ ಪೂರ್ವಂ, ಅವಳು ಲಕ್ಷ್ಮಿನೇ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಲ್ಲ. ಹಂಗೇನ್ಬಿಟ್ಟು ಎಲ್ಲೆಲ್ಲೋ ತಗೊಂಡ್ಬಂದು ಸೇರ್ಸೋದ? ಅಲ್ಲಿ ಯಾರು ಹೇಳಿದೀಗ? ಸ್ಮಿತಾ ಅಂಡ್ ಜಯಮ್ಮ ಮೊಸರು ಯಾರು ಲಕ್ಷ್ಮಿ ಅಂದಿದ್ದ? ನಾ ಗಣಪತಿ ನಾನು ಹೇಳಿಲ್ಲ ಸರ್, ಸ್ಮಿತಾ ಹೇಳಿದ್ರು. ಜಯ ಮಾಮಿ ಕೇರ್ಫುಲ್ ಆಗಿ ಹೆದರ್ಕೊಂಡ್ಬಿಟ್ರು. ನಾ ಹೇಳಿಲ್ಲ, ಸ್ಮಿತಾ ಸ್ಮಿತಾ ಹೇಳ್ಕೊಂಡ್ ಇಲ್ಲ ಮ್ಯಾಮ್, ನಾನೇ ಹೇಳಿರೋದು. ಅದಿ ಅಂದ್ರೆ ನನ್ಗೆ ಬರೋದು ಚರ್ನಿಂಗ್, ಕೂರ್ಮ ಅವತಾರ, ಅದು ಚರ್ನಿಂಗೇ ಬರೋದು ನಂಗೆ. ಅದಕ್ಕೆ ಏನು ಕೂರ್ಮ ಅವತಾರದಲ್ಲಿ ಚರ್ನ್ ಮಾಡಿದ್ದು ಕ್ಷೀರಸಾಗರ, ದದೀನಲ್ಲ. ಕ್ಷೀರಸಾಗರ. ಕ್ಷೀರಸಾಗರ ಅಲ್ಲ, ಹಾಲಿಂದ ಮೊಸರು ತುಪ್ಪ ಎಲ್ಲ ಅದಕ್ಕೇನೋ ಹೇಳಿದ್ರಿ ನೀವು. ఏం ಹೇಳಿದೆ ಹೇಳಿ? అంటే పాలను ఎప్పేస్తే పెరుగులాగా అవుతుంది సార్. వెరీ గుడ్. పరమాత్మ జీవరాశుల నుండి ప్రళయకాలంలో ఒకటిగా చేర్చి సముద్రంలో తనలో ఇమిడ్చుకుంటాడు అనేసి అర్థమా సార్? ఇంకా బాగా అర్థం చెప్పాను. సృష్టికి అడిపాయమే దధి. ఇప్పుడు పాలు ಹೆಪ್ಪಾಕಿದ್ರೆ, ಹೆಪ್ಪಾಕಕ್ಕೂ ತೆಲುಗುಲ್ ಏನು ಅಂತ ಬೇರೆ ಕೇಳ್ಕೊಂಡೆ ನಾನು ಅಲ್ವಾ? అదేమో వేసేది తోడేయడం. లాస్ట్ క్లాస్ ఇది డిస్కస్ చేశాను కదా, తోడు వేయడం అని. ఆ తోడు వేసేటప్పుడు పాలులో కొన్ని ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి. అది పాల్ని పెరుగుగా మార్చుతుంది. అంటే ఏమర్థమో, సృష్టి నియమము అక్కడ జరుగుతా ఉందన్నమాట. కరెక్టా? బికాస్ సమ్ ఆఫ్ ద ఎంజైమ్స్ will take birth, it is called srishti. So mahodadishayontakaha, mahodadi aina ఈ సృష్టికి అంతము కూడా భగవంతుడే అయ్యాడు అన్నమాట. సృష్టి స్థితి సంహారకారకుడు అని సింపుల్ గా చెప్పేదని ఇలా ట్విస్ట్ చేసి మహోద దిశయోంతకః అని చెప్పారు. మహో దధి అతిశయో అంతకః, మహా సముద్రమైన ఈ సృష్టి దధిలో అతిశయమైన స్థితి చేసి అంతకః కాలరూపుడు అతుడే అయ్యాడు. ಗೊತ್ತಾಯ್ತಾ? ಲಕ್ಷ್ಮೀನೂ ಇಲ್ಲ,
ಅವ್ರ ಪಕ್ಕದಲ್ಲಿ ಸರಸ್ವತಿನೂ ಇಲ್ಲ. చెప్పండి సార్ ఆ సెంటెన్స్. మరొకసారి చెప్తాను. మహో దధి అతిశయ ಅಂತಕಃ ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿ ಲಯ ಮೂರು ಪರಮಾತ್ಮನಿಂದಲೇ ನಡೆಯುತ್ತೆ. ಮಹೋ సంకల్ప మాత్రము, దధి సృష్టి, అతిశయము స్థితి, అంతకః లయం. మహో దధిశయోంతకః సృష్టి స్థితి లయానికి కారణమయ్యేవాడు. సృష్టియు భగవంతుడే చేసేది, స్థితియు భగవంతుడే చేసేది, లయకారకుడు భగవంతుడే చేసేది అని అది ఒకే మాటలో ముగ్గురును చేర్చారు. ಅಲ್ಲಿ ಸ್ಮಿತ, ಇನ್ಸ್ಟೆಡ್ ಆಫ್ ಟೆಲಿಂಗ್ ಲಕ್ಷ್ಮಿ, ಯು ಕ್ಯಾನ್ ಅಟ್ ಲೀಸ್ಟ್ ಸೇ ಮಹೋದಧಿಶಯೋಂತಕಃ ಅಂದ್ರೆ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರ ಸರ್. ದಟ್ ಆಲ್ಸೋ ಆನ್ಸರ್. ಓಕೆ ಮಾಮ, ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್. ಅಲ್ಲ, ಅಟ್ಲೀಸ್ಟ್ ಏನಂದ್ರೆ ಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತಿ ಪಾರ್ವತಿ ಅಂದ್ರೂ ಅಲ್ಲಿ ಆಗತ್ತೆ, ಬರೀ ಲಕ್ಷ್ಮಿ ಆಗಲ್ಲ. ಅದು ಹೆಂಗೆ ಸರ್? సరస్వతి సృష్టిదేవి, ఓకే, జ్ఞానమోమి లోపల ఊర్జితమయ్యేదే సృష్టి. ಲಕ್ಷ್ಮಿ ಅವಳು ಛಲ, ಯಾವುದು ಸಂಚರಿಸುತ್ತೋ ಅದು ಗತಿಯಲ್ಲಿದೆ, ಸ್ಥಿತಿಯಲ್ಲಿದೆ ಅಂತ ಅರ್ಥ. ಪಾರ್ವತಿ ಶಕ್ತಿ, ಎನಾರ್ಮಸ್ ಶಕ್ತಿ, ಅವಳು ಆ ಶಕ್ತಿಯಿಂದ ಎಲ್ಲವನ್ನೂ ಊರ್ಜಿತವಾದದ್ದನ್ನ ಭೂಗತ ಮಾಡ್ತಾಳೆ. That is also one kind of Srishti Sthiti Laya only. Nothing wrong in that. But not alone Lakshmi. Again. Okay, Mama. Alva, Shelviya, Kalviya, Veerama. Shelviya, Shelvi andre Lakshmi. Kalviya, Kalvi andre Saraswati. Veerama, Veera andre Parvati. Alva, Kalviya, Shelviya, Veerama. Anta question bandaga, Moonu Veno antiv ನಾವು. ಅಲ್ವಾ? ತೆನಾಲಿ ರಾಮಕೃಷ್ಣನಿಗೆ ಕಾಳಿ ಪ್ರತ್ಯಕ್ಷ ಆಗಿ ಒಂದು ಕೈಯಲ್ಲಿ ಪಾಯಸ ಪಾತ್ರೆ, ಇನ್ನೊಂದು ಕೈಯಲ್ಲಿ ಪಾನಕ ಪಾತ್ರೆ, ಯಾವ್ದು ಬೇಕು ಅವನ್ ಕೇಳ್ದ, ಯಾವ್ದಿದು ಅಂತ. ಇದು ಪಾಯಸ, ಇದು ಪಾನಕ. ಹೊರಗಡೆ ಲೋ 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 ಅಂತ ಅಲದು ಬಂದು ಬಿಸಿಲಾಗಿರೋವನಿಗೆ ಪಾನಕ ಬೇಡವಾ, ಅಯ್ಯೋ ಒಂದ್ ಟಮ್ಲರ್ ಕೊಟ್ರೆ ಸಾಕು ಅಂತ ಕಾದಿರ್ತೀವಿ ಅಲ್ವಾ, ಮಡಕ್ ಮಡಕ್ ಅಂತ ಚೆನ್ನಾಗ್ ಕುಡಿಬೋದು ಅಂತ. ಸರಿ, ಹೊಟ್ಟೆ ಬೇರೆ ಹಸ್ತು ಬಿಟ್ಟಿರುತ್ತೆ, ಪಾಯಸ ಬೇಡವಾ, ಬೇಕಾ ಬೇಡವಾ? ಪಾಯಸನೂ ಬೇಕು ಅಲ್ವಾ? ನನ್ನಂಥವ್ನಿಗೆ ಎರಡು ಬೇಕು, ನಿಮ್ಗೇನೋ ಆಪ್ಷನಲ್ ನಂಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಲ್ವಾ? ಈ ವಿಕಟ ಕವಿ ತೆನಾಲಿ ರಾಮಕೃಷ್ಣನಿಗೆ ಎರಡೂ ಬೇಕಿತ್ತು. ಪಾಯಸ ಏನನ್ನ ಕೊಡುತ್ತೆ, ಪಾನಕ ಏನನ್ನ ಕೊಡುತ್ತೆ? ಅತ್ಯಮೋಘವಾದಂತಹ ಬುದ್ಧಿಶಕ್ತಿಯನ್ನ ಪಾನಕ, ತೆಳ್ಳಗಿರುತ್ತೆ ನೋಡಿ, ಬುದ್ಧಿ ಆ ರೀತಿ ಓಡ್ಬೇಕಂತೆ, ತೆಳ್ಳಗೆ ಕೊಡುತ್ತೆ. ಅತಿ ಬುದ್ಧಿ, ಅತಿರೇಕ ಬುದ್ಧಿ ಅಲ್ವಾ? ಆದ್ರೆ ವಿವೇಚನಾತ್ಮಕವಾದ ಬುದ್ಧಿ, ನಾಟ್ ಡಿಸ್ಟ್ರಕ್ಟಿವ್ ಬುದ್ಧಿ. ಕನ್ಸ್ಟ್ರಕ್ಟಿವ್ ಬುದ್ಧಿ, ಚತುರತೆ, ಚುರುಕು ಎಲ್ಲ. ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ಭೋಗ ಅನ್ನೋದನ್ನ ಪಾಯಸ ಕೊಡುತ್ತೆ. ಜೀವನವನ್ನ ಭೋಗಿಯಾಗಿ ಅನುಭವಿಸ್ಬೇಕು, ಪರಮಾತ್ಮ ಹಾಕಿರೋ ಈ ಜೀವನವೆಂಬ ಭಿಕ್ಷೆ, ಇದನ್ನ ಅಯ್ಯೋ ಅಮ್ಮ ಅಕ್ಕ ಅನ್ಕೊಂಡು ಹತ್ಕೊಂಡಲ್ಲ ಅಲ್ವಾ? ಯಾವ ಪುರುಷಾರ್ಥ ಕಳ್ಬೇಕು, ಸಂತೋಷವಾಗಿ ಜಿಲು 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 ಅಂತ ರಮಿಸ್ಬೇಕು ನಮ್ಮ ಜೀವನ. ಆ ರೀತಿ ಭೋಗ ಅನ್ನೋದು ಪಾಯಸ ಕೊಡುತ್ತೆ, ಜ್ಞಾನ ಅನ್ನೋದು ಪಾನಕ ಕೊಡುತ್ತೆ. ಏನ್ ಬೇಕೋ ಅದನ್ನ ನೀನು ಚೂಸ್ ಮಾಡ್ಕೋ, ಬಟ್ ಯಾವ್ದೋ ಒಂದು ಅಷ್ಟೇನೆ, ಎರಡನ್ನೂ ಕೊಡಲ್ಲ ಅಂದ್ಲು ಕಾಳಿ. ಅವನೇನ್ ಮಾಡ್ದ? ಹೇಳಿ ಕೇಳಿ ವಿಕಟ ಕವಿ ಅಲ್ವಾ? ಅವನೇನ್ ಮಾಡ್ದ? ಒಂದ್ಸಲ ಎರಡನ್ನೂ ನೋಡ್ತೀನಿ ಕೊಡು, ನೀ ಬಾಯಲ್ಲಿ ಹೇಳಿದ್ರೆ ನಂಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ, ಐ ವಾಂಟ್ ಟು ಸಿ ಬೋತ್ ಅಂಡ್ ದೆನ್ ಐ ವಿಲ್ ಡಿಸೈಡ್ ಅಂದ ಅಲ್ವಾ? ಕಾಳಿ ನಂಬದ್ಲು, ಕೊಟ್ಲು. ಕೊಟ್ಟಿದ ತಕ್ಷಣ ಎರಡನ್ನು ನೋಡ್ದ, ನೋಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಎರಡನ್ನು ಬೆರೆಸ್ತಾ, ಎರಡನ್ನು ಮಡಕ್ಕಂತ ಬಾಯಿಗೆ ಹಾಕೊಂಡ ಅಲ್ವಾ? ಅವನ ಮಾಡಿದ ಚೇಷ್ಟೆಗೆ ಕೋಪವೂ ಬಂತು, ಅದೇ ಸಮಯದಲ್ಲೇ ನಗುನೂ ಬಂತು. ಹೇ, ನನಗೆ ನೀನು ನಗುವನ್ನ ಬರ್ಸಿದೆ, ಹಂಗಾಗಿ ಇನ್ ಮುಂದೆ ನೀನು ವಿಕಟ ಕವಿಯಾಗಿರು. ಬಟ್ ಐ ಹ್ಯಾವ್ ಎ ಡೌಟ್, ವೈ ಡಿಡ್ ಯು ಮಿಕ್ಸ್ ಬೋತ್? Is it not too much of you know that kind of lust you have or urge you have for your life? ಅಥವಾ ಕೈಂಡ್ ಆಫ್ ತುಂಬಾ ವ್ಯಾಮೋಹ ಅನ್ಸಲ್ವಾ ನಿನಗೆ? ತೆನಾಲಿ ರಾಮಕೃಷ್ಣ, ವೈ ಡಿಡ್ ಯು ಡೂ ದಿಸ್?
ಕಾಳಿ ಹೇಳ್ತಾಳೆ, ಕೋಪವೂ ಬಂತು ನಿನ್ ಮೇಲೆ ನನಗೆ ಅದೇ ಸಮಯದಲ್ಲೇ. ಕೊಟ್ಟಿದ್ದನ್ನ ಮಹಾಪ್ರಸಾದವಾಗಿ ಸ್ವೀಕರಿಸದೆ ದುರಾಸೆ ಪಡ್ತೀಯಲ್ಲ. ಅದಕ್ಕೆ ಹೇಳ್ದ, ನನ್ನ ಜೀವಿತ ಕಾಲವನ್ನ ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಮಾಡು ಅಂತ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ಳಿಲ್ಲ. ನನ್ನ ಸಂಸಾರದಲ್ಲಿ ನಾನೊಬ್ಬ ಚೆನ್ನಾಗಿ ಸುಭಿಕ್ಷವಾಗಿರ್ಬೇಕು ಅಂತ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ಳಿಲ್ಲ. ನಾನೊಬ್ಬ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, ಊರು ಹಾಳಾದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ ಅನ್ನೋ ದುರಾಸೆ ಬುದ್ಧಿ ನನಗಿಲ್ಲ. ಅಥವಾ ನನಗೆ ಹೆಚ್ಚು ಏರಾಳವಾದ ಶ್ರೀಮಂತಿಕೆ ಕೊಡು, ಹೆಸರು ಕೊಡು, ನೇಮ್ ಫೇಮ್ ಅಲ್ಲಿ ನಾನು ಯಾವಾಗ್ಲೂ ಇಲ್ಲಿ ಟಾಪ್ ಮೋಸ್ಟ್ ಅಲ್ಲಿ ಇರ್ಬೇಕು ಅಂತ ನಾನೇನ್ ಕೇಳ್ಕೊಳ್ಳಿಲ್ಲ. ಯಾವ ಮನುಷ್ಯನಿಗೆ ಜ್ಞಾನ ಬೇಡ? ಎಲ್ಲರಿಗೂ ಜ್ಞಾನ ಬೇಕು ಅಲ್ವಾ? ಅದಕ್ಕೆ ಅದರ ಜ್ಞಾನ. ಒಂದು ಇಷ್ಟಗಲ ಇರುವೆ ಸಕ್ಕರೆ ಚೆಲ್ಲಿರಿ, ಆ ಇರುವೆಗ್ ಬೋರ್ಡ್ ಹಾಕ್ತೀರಾ, ಎಲೆ ಇರುವೆಯೇ ಇಲ್ಲಿ ಸಕ್ಕರೆ ಚೆಲ್ಲಿದ್ದೀನಿ ಬಾ ಅಂತ. ಹೆಂಗಿದೆ ಅದಕ್ಕೆ ಜ್ಞಾನ? 10 ನಿಮಿಷಕ್ಕೆ ಇರುವೆ ಮುತ್ತಿರುತ್ತೆ ಅಲ್ವಾ? ಎಲ್ಲಾದ್ರೂ ಏನಾದ್ರೂ ನೋಡಿ ಅದರ ಇದನ್ನ ಹುಡ್ಕೊಂಡು ಅದರ ಆಹಾರವನ್ನ ಹುಡ್ಕೊಂಡು ಅವುಗಳು ಬಂದ್ಬಿಡ್ತವೆ ಅಲ್ವಾ? ಏನೋ ಮನೇಲಿ ಮಿಕ್ಕಿರುತ್ತೆ ಊಟ, ಯಾರು ತಿಂದಿರಲ್ಲ, ಅಯ್ಯೋ ಹಾಳಾಗೋಗುತ್ತಲ್ಲ, ಹೋಗ್ಲಿ ಹೊರಗಡೆ ಆದ್ರೂ ಹಾಕಿರ್ತೀನಿ ಅಂತ ಹೋಗಿ ಹಾಕಿರ್ತೀರಾ. ಮಾರನೇ ದಿನ ಅಲ್ಲಿ ಊಟ ಹಾಕಿರೋ ಗುರ್ತು ಇರಲ್ಲ. ಕಾಗೆ, ಅಳಿಲು, ಇಲಿ ಯಾವ್ದೋ ಬಂದು ತಿನ್ಕೊಂಡು ಹೊರಟೋಗಿರುತ್ತೆ, ಹುಡ್ಕೊಂಡ್ ಬಂದಿರುತ್ತವೆ. ಎಲ್ಲರಿಗೂ ಅವರವರ ಜ್ಞಾನದಲ್ಲಿ ಪ್ರಚುರತೆ ಅಂದ್ರೆ ಟಾಪ್ ಪೊಸಿಷನ್ ಅನ್ನೋದು ಬೇಕು. ಬೇಕಾ ಬೇಡ್ವಾ? ಯಾರಾದ್ರೂ ಪೆದ್ದಾಗಿರಕ್ ಇಷ್ಟಪಡ್ತಾರ? ಇಷ್ಟಪಡ್ತಾರ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಯಾರು ಉತ್ತರನೇ ಇಲ್ಲ. ಹಾಗಾದ್ರೆ ನೀವೆಲ್ಲ ಇಷ್ಟಪಡ್ತೀರಾ? ಡೌಟ್ ಆಗಿದೆ ಯಾಕೋ. എപ്പൂംപോലെ മക്ക എപ്പ പതാള് മശ മശ മശാണ്ടു മത മതാണ്ടു സാർ എന്നു കേട്ടാ சொல்லட்டுமா வேண்டாமா, சொன்னா என்னமோ சொல்லாம இருந்தா என்னமோ, பார்க்கலாம், அப்படியே பார்த்துட்டே இருக்கலாம், விழிச்சுட்டே இருக்கலாம். என்ன மிரட்டினாலும் சில பேர் வாயே துறக்க மாட்டா இல்லையா? என்ன எப்ப ಗಡಬಾರೆ ಹಾಕಿ ಮೀಟಿದ್ರು ಬಾಯಿ ಮಾತ್ರ ಸ್ಪ್ಲಿಟ್ ಆಗಲ್ಲ. ಆತರ ಇರ್ಕೂಡ್ದು. ಚುರುಕ್ 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 ಚೋಟ್ ಮೆಣಸಿನ್ಕಾಯಿ ತರ ಇರ್ಬೇಕು ಅಲ್ವಾ? ಚಿನ್ಕುರುಳಿ ಪಟಾಕಿ, ಬಿಜಿಲಿ ಪಟಾಕಿ ಅದು ಹೊಡೆಯೋವರೆಗೂ ಗೊತ್ತಿಲ್ಲ, ಊತ್ ಕಡ್ಡಿ ಇಟ್ಟು ಬರೋದಷ್ಟೇನೆ. ಮುಖವಾಸಿ ಎಲ್ಲ ತುಸೆ ಅದು ಮುಂಡೆದು. ಯಾಕಂದ್ರೆ ಎಲ್ಲ ಮಳೆಗಾಲದಲ್ಲೇ ಆ ದೀಪಾವಳಿ ಬರೋದು ಅಲ್ವಾ? ಆ ಬಿಜಿಲಿ ಕೈಯಲ್ಲಿದ ಹೊಡೆದ್ಬಿಡುತ್ತೆ, ಅಲ್ಲಿಟ್ಟಾಗೆಲ್ಲ ತುಸೆ. ಚಿನ್ಕುರುಳಿ ಒಂದಾದ್ರೂ ತುಸಾಗಿರೋರು ನೋಡಿದೀರಾ? ಗನ್ನಲ್ಲಿ ಪಟ್ 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 ಅನ್ನತ್ವೆ. ಈಗಿನ ಮಕ್ಕಳೆಲ್ಲ ಅದೆಲ್ಲ ಇಲ್ಲ ಬಿಡಿ, ಪಟಾಕಿನೇ ಇಲ್ಲ, ಮೊಬೈಲ್ ಇದ್ರು ಸಾಕಷ್ಟೇನೆ. ನಾವೆಲ್ಲ ಕಲ್ ಮೇಲ್ ಚಿನ್ಕುರುಳಿ ಇಟ್ಬಿಟ್ಟು ಹಿಂಗ್ ಹೊಡಿತಾ ಇದ್ವಿ. ಅದು ಪಟ್ ಅನ್ನೋದು ಅದ್ರಲ್ಲಿ ಏನೋ ಒಂದ್ ಸಂತೋಷ ನಮಗೆ, ಅದ್ರಲ್ಲಿ ಏನ್ ಮಜಾನೂ ಇಲ್ಲ. ಬಟ್ ಸ್ಟಿಲ್ ದಟ್ ಸ್ಮಾಲ್ ಪ್ಲೇ ಯೂಸ್ ಟು ಮೇಕ್ ಅಸ್ ಸೋ ಎನರ್ಜೆಟಿಕ್ ಅಲ್ವಾ? ಒಂದು ಕಲ್ಲು ಇಡೋದು, ಅದ್ರ ಮೇಲೆ ಇಡೋದು, ಹೊಡಿಯೋದು ಪಟ್ ಅಂದಾಗ ದ ಎಂಟೈರ್ ವರ್ಲ್ಡ್ ಐ ಹ್ಯಾವ್ ಅಚೀವ್ಡ್ ಅನ್ನೋ ಸಂತೋಷ ಗೊತ್ತಾ? ಆ ಸಂತೋಷ ಈಗಿನ ಮಕ್ಳಿಗೆಲ್ಲ ಇಲ್ಲ. ವರ್ಲ್ಡ್ನೇ ಅಚೀವ್ ಮಾಡಿದ್ರು ಇಲ್ಲ, ಅದು ಬೇರೆ ಬಿಟ್ಟಾಕಿ ಅಲ್ವಾ? ಮತಾಪು ಅಂತ ಕೊಡೋರು, ಹಾವು ಅಂತ ಕೊಡೋರು, ಅದೇನೇನೋ ಕೊಡೋರು, ನಾವು ಚುಚಾಗ ಆಡ್ತಾ ಇದ್ವಿ. ಅದೇನೋ ಅದ್ರಲ್ಲೇ ಒಂದು ಖುಷಿ ಸಂತೋಷ ಅದೆಲ್ಲ. ಸಿ ಇಟ್ಸ್ ಆಲ್ ಲೈಕ್ ಸ್ಮಾಲ್ ಲೆಸನ್ ಹೌ ಟು ಲೀಡ್ ಅವರ್ ಹೋಲಿಸ್ಟಿಕ್ ಅಪ್ರೋಚ್ ಆಫ್ ಲೈಫ್. ನೋಡಕತ್ ಸಿಲ್ಲಿಯಾಗಿರ್ಬೋದು ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ, ಬಟ್ ಇಟ್ ಇಸ್ ಅ ಹೋಲಿಸ್ಟಿಕ್ ಅಪ್ರೋಚ್ ಆಫ್ ಲೀಡಿಂಗ್ ಅ ಲೈಫ್. ಸೊ ಇದ್ರಲ್ಲಿ ಈ ತೆನಾಲಿ ರಾಮಕೃಷ್ಣ ಹೇಳ್ತಾನೆ, ಚುರುಕಾಗಿರೋ ಬುದ್ಧಿ ಬೇಕು ಅಂತ ಯಾರಿಗ ಇಷ್ಟ ಇಲ್ಲ ಅಮ್ಮ? ದಟ್ ಇಸ್ ವೈ ಐ ವಾಂಟೆಡ್ ಟು ಕನ್ಸ್ಯೂಮ್ ಪಾನಕ. ಸರಿ, ಬುದ್ಧಿಲ್ ಬಿಡ್ಬೇಕಿತ್ತು, ವೈ ಆರ್ ಯು ಟೇಕಿಂಗ್ ದ ಪಾಯ್ಸನ್? ಜೀವನದಲ್ಲಿ ಸದಾ ಕಷ್ಟಪಟ್ಕೊಂಡೇ ಇರುವಂತ ಯಾರಿಗ ಇಷ್ಟ ಇರುತ್ತೆ? ಸ್ವಲ್ಪ ಭೋಗವಾಗಿರ್ಬೇಕು ಅಂತಾನು ಇಷ್ಟ ಇರುತ್ತಲ್ವಾ? ದುಡ್ಡಿಲ್ದೆ ಇರುವಾಗ BTS ಬಸ್ ಅಲ್ಲಿ ರೆಡ್ ಬೋರ್ಡ್ ಅಲ್ಲಿ ಕಾಕೊಂಡು ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀರಾ, ಇಲ್ಲ ಅನ್ನಲ್ಲ. ಚೆನ್ನಾಗಿ ಜೀವನದಲ್ಲಿ ಕಷ್ಟಪಟ್ಟು ಹೊಟ್ಟೆ ಬಟ್ಟೆ ಎಲ್ಲ ಕಟ್ಟಿ ಸಂಪಾದನೆ ಎಲ್ಲ ಮಾಡಿ, ಇಫ್ ಯು ಆರ್ ಕೇಪಬಲ್ ಇನಫ್ ಟು ಅಟ್ ಲೀಸ್ಟ್ ಹ್ಯಾವ್ 1 car, if not 5-6 car, why don't you make your home little luxurious and why don't you lead at least, say I'm not telling ತುಂಬಾ ಏನು ಓಹೋನು ಲೈಫ್ ಬೇಡ, ಕಂಫರ್ಟಬಲ್ ಲೈಫ್ ಮಾಡ್ಕೊಳಕ್ಕೆ ಏನು ಅದು ತಪ್ಪಿಲ್ಲ ಅಲ್ವಾ? ಆಸ್ ದ ಏಜ್ ಗ್ರೋಸ್ ಯು ಮಸ್ಟ್ ಬಿಕಮ್ ಲಿಟಲ್ ಕಂಫರ್ಟಬಲ್ ಟು ಯೋರ್ ಸೆಲ್ಫ್ ಅಷ್ಟೇನೆ. ಈ ಓಡಾಟ ಇದನ್ನೇ ಅಲ್ಲ, ಈಗ ಫುಡ್ ಕನ್ಸಂಪ್ಷನ್ನೇ ನೋಡಿ, ನಿಮ್ಗೆ ಯಾರು ಏನೇ ಬಲವಂತ ಮಾಡಿದ್ರು
In the night times, you are very careful. You don't take much. Whatever it is possible from your stomach to digest, you have only those food. Who made that comfort level to you? నిర్మలా ఆంటీ గారు ఈ ఏజ్ లో ఇదే తినాలా? ఎవరైనా చార్ట్ ఇచ్చారా మీకు? అది మా కడుపే మాకి టీచర్ అవుతుంది. ఇది నాకు వద్దు, ఈ రాత్రి నేనేమైనా ఇది తింటే నాకు అయ్యేలేదు, జీర్ణించకి అయ్యేలేదు, పండుకోనేకి అయ్యేలేదు, నిద్ర రాదు, ನನಗದು ಬೇಡ. Who decides that? Your kadapu will teach you. So as you grow, you always see you should be little comfortable. 10 ವಯಸ್ಸು ಹಿಂದೆ ಜವಾಬ್ದಾರಿ ಹೊತ್ಕೊಂಡು ತಿರ್ಗಾಡೋ ತರ ಈಗ ಆಗಲ್ಲ ನಿಮಗೆ. ಆಗತ್ತಾ? ಖಂಡಿತವಾಗ್ಲೂ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಮೊಮ್ಮಗಳು ಹುಟ್ಟಿದ್ರು ಅಂತ ಹೇಳಿದ್ರು, ಕಂಗ್ರ್ಯಾಚುಲೇಷನ್ಸ್, ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಬಂದ್ಲು ಮನೆಗೆ ಅಲ್ವಾ? ಆದ್ರೆ ನಿರ್ಮಲಾ ಆಂಟಿ ನೀವೇ ಆ ಮಗುನ್ ಸಾಕ್ಬೇಕು ಅಂದ್ರೆ ಆಗತ್ತಾ? ಕೊಂಜಲಾಂ ಕುಲಾವಲಾಂ ಕಣ್ಣೆ ಕಣ್ಮಣಿಯೇ ಮುತ್ತೆ ಅಂತ 1-2 ಸಲ ಮುದ್ದಾಡ್ಬೋದು. ಅಮ್ಮ ಅಮ್ಮ ನೂವೇ ಪಿಂಚ್ಕೊ, ನೀನುವೇ ಸಾಕು ಅಂತ ಮಗನೋ ಯಾರಿಗಾಯ್ತೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಮಗಳಿಗಾಗಿದ್ದ? ಮೊಮ್ಮಗಳಿಗ? ಮೊಮ್ಮಗಳಿಗೆ ಮರಿಮಗಳು ಇವಳು. ಪಾಟಿ ನನ್ನನ್ನು ಸಾಕದೆ ಇವಳನ್ನು ಕೊಟ್ಬಿಡು ಅಂತ ಕೈಯಲ್ಲಿ ಕೊಟ್ಬಿಟ್ರೆ ತಗೋತೀರಾ ಜವಾಬ್ದಾರಿನ? ತಗೋತೀರಾ? ಏನಂತೀರಾ? ನೀ ಹೆತ್ತಿರೋದ್ ನಿಂದರ್ದಿಗೆ, ನನಗಲ್ಲ ಸಾಕ್ ನೀನು ಅಂತೀರಾ ಇಲ್ವಾ? ಹೌದು. ಪ್ರಾಕ್ಟಿಕಲ್. ಬಿಕಾಸ್ ಆಸ್ ಯು ಏಜ್ ಯು ಕೆನಾಟ್ ಟೇಕ್ ದ ಸ್ಟ್ರೆಸ್. ದಟ್ ಇಸ್ ನಾಟ್ ಫೀಸಿಬಲ್ ಆಸ್ ವೆಲ್. ನಾನು ನಮ್ಮ ಅಪ್ಪ ಅಮ್ಮನಿಗೆ ಹೇಳ್ತೀನಿ, ಯಾರ್ಯಾರೋ ಮದ್ವೆಗೋ ಎಲ್ಲಿಗೋ ತುಂಬಾ ದೂರ ಎಲ್ಲೋ ರೆಸಾರ್ಟ್ ಕರೆದ್ರೆ ಒಪ್ಕೋಬೇಡಿ, ಬರಲ್ಲ ಅಂತಾನೆ ಹೇಳ್ಬಿಡಿ ಅಷ್ಟೇನೆ. ಬಿಕಾಸ್ ದಿಸ್ ಇಸ್ ನಾಟ್ ಯುವರ್ ಏಜ್ ಟು ಟ್ರಾವೆಲ್ ಸೋ ಮಚ್ ಫಾರ್ ದ ರೆಸಾರ್ಟ್ ಅಂಡ್ ಆಲ್. ಅಲ್ಲಿ ಹೋಗಿ ಲೊಂಗು ಅಂತ ಕುತ್ಕೊಂಡು ಅಲ್ಲ ಬೊಫೆಲ್ ಊಟಗಳು ನೆಟ್ಟಗಿರಲ್ಲ, ಆಮೇಲೆ ಮತ್ತೆ ಬರ್ಬೇಕಲ್ಲ ಅಷ್ಟು ದೂರದಿಂದ. ನಾಟ್ ಅಟ್ ಆಲ್ ಫೀಸಿಬಲ್. ಡೋಂಟ್ ಎವರ್ ಅಗ್ರಿ ಅಂಡ್ ಗೆಟ್ ಕಮಿಟೆಡ್. ಅವ್ರು ಬೈಕೊಂಡು ಹೋಗ್ಲಿ, ಬಿಡ್ತಾ ಇರೋ ಸಂಬಂಧ ಬಿಡ್ಲಿ, ಪರವಾಗಿಲ್ಲ, ನೋ ಪ್ರಾಬ್ಲಮ್. ಬಟ್ ನೆವರ್ ಕಮಿಟ್ ಯುವರ್ ಸೆಲ್ಫ್ ಅಂತೀನಿ. ಒಂದ್ ಏಜ್ ಆದ್ಮೇಲೆ ಭೋಗನೂ ನಮಗೆ ಬೇಕು. ಭೋಗ ಇಸ್ ನಾಟ್ ಟು ಎಂಜಾಯ್ ದ ಲೈಫ್, ಅಟ್ ಲೀಸ್ಟ್ ಯು ಬಿ ಕಂಫರ್ಟಬಲ್ ಇನ್ ಯೋರ್ ಲೈಫ್. ಇದನ್ನ ಯೋಚನೆ ಮಾಡಿನೇ ಯೋಗ ಅಂಡ್ ಭೋಗ. ಯೋಗ ಇಸ್ ಜ್ಞಾನ, which is equal to that of lighter version panaka. Bhoga is something very tasty, which is equal to that of all protein vitamin ತುಂಬಿರುವಂತಹ ಪಾಯಸ. ಅದಕ್ಕೆ ಅಮ್ಮ ಎರಡೂ ಜೀವನದಲ್ಲಿ ಬೇಕು ಅಂತ ನಾನೇನ್ ಮಾಡಿದೆ, ಎರಡನ್ನು ಬೆರೆಸಿ ಕೊಡದೆ. ಅವಾಗ ಕಾಳಿ ಸೇಸ್, ಹೇ ತೆನಾಲಿ ರಾಮಕೃಷ್ಣ, here afterwards you will become a ವಿಕಟ ಕವಿ. ಜ್ಞಾನ ಸ್ವರೂಪವಾದಂತಹ ವಿಕಟ ಕವಿ ಅಂದ್ರೆ ಜೋಕ್ಗೆ ಅಂತಾನೆ ಇರುವಂತಹ ಕವಿ, ಆದ್ರೆ ಆ ಒಂದು ನಲಿವಿಕೆಯಲ್ಲಿ ಕಲಿಯುವಿಕೆ ಇದೆ. ಇನ್ ಯೋರ್ ಜೋಕ್, ಇನ್ ಯೋರ್ ಹ್ಯೂಮರ್, ಆ ಹ್ಯೂಮರ್ ಅಲ್ಲಿ, ಆ ನಗಿಸುವಿಕೆಯಲ್ಲಿ ಬೇಕಾದಷ್ಟು ಜ್ಞಾನ ಪ್ರಚುರವಾದ ಕಲಿಕೆ ಇರುತ್ತೆ ಅಂತ ಆ ದೇವಿ ಅನುಗ್ರಹ ಮಾಡ್ತಾಳೆ. ಇದೆಲ್ಲ ಎಲ್ಲಿಂದ ಬಂದಿರೋದು? ಮಹೋದಧಿಶಯೋಂತಕಃ. ಅಗೇನ್ ಗೋ ಬ್ಯಾಕ್ ಟು ಸೇಮ್ ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮ. ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತ ಲಯ ಅಷ್ಟಕ್ಕೂ ಕಾರಣನಾದ ಭಗವಂತನು ನಮ್ಮನ್ನ ಒಳಗಡೆಯಿಂದಲೂ ಹೊರಗಡೆಯಿಂದಲೂ ನಡೆಸ್ತಾನೆ ಇದ್ದಾನೆ. ಮೇಲೂ ನಮ್ಮ ಜೊತೆ ಅವನೂ ನಡೀತಾ ಇದ್ದಾನೆ ಅಲ್ವಾ? ಕರೆಕ್ಟಾ? ದಟ್ ಇಟ್ ಸೆಲ್ಫ್ ದ ಹೋಲ್ ಮೀನಿಂಗ್. ಅವನು ನಡೀತಾ ಇದ್ದಾನೆ, ಬರೀ ನಡೆಸ್ಬಿಟ್ಟು ಸುಮ್ನೆ ಇಲ್ಲ ಅಲ್ವಾ? ಈಗ ನಿರ್ಮಲಾ ಆಂಟಿ ನಮ್ಮ ಮನೆಗ್ ಬರ್ಬೇಕು ಅಂತ ಕೇಳಿದ್ರೆ ఆంటీ అడ్రస్ పంపుతాను రాండా. అదేమి మిమ్మల్ని నడిపించేది. నేను మీ జొతలో నడిచేది ఎలా? అంటే మీ ఇంట్లోనే మీరు ఉండండా, మీరు రావద్దండా, నేను కార్ తీసుకొని వస్తాను, మిమ్మల్ని తోడుకొని నా ఇంటికి నేను వస్తాను, తర్వాత మళ్ళీ మిమ్మల్ని విడుచుతాను. ఇక్కడే తానే ఉండేది, నాకేం అభ్యంతరం లేదు, మీరు రిస్క్ తీసుకో. ನಿಮ್ಮನೇಲಿ ಅವತ್ತು ಡ್ರೈವರ್ ಬಂದಿರಲ್ಲ, ಕಾರ್ ನಿಂತಿರುತ್ತೆ, ಜೋರಾಗಿ ಮಳೆ ಬರ್ತಾ ಇರುತ್ತೆ, ನಿಮಗ್ ಬರ್ಬೇಕು, ಆದ್ರೆ ಬರಕ್ ಆಗ್ತಾ ಇರಲ್ಲ. ಕನ್ಸಿಡರಿಂಗ್ ಆಲ್ ದಿಸ್, ಇಫ್ ದಟ್ ಇಸ್ ದ ಪ್ಲಾನ್, ವಾಟ್ ವಿಲ್ ಐ ಸೇ? ಕಮಿಂಗ್ ಟು ಯುವರ್ ಹೋಮ್ ಇಸ್ ನಾಟ್ ಅ ಪ್ರಾಬ್ಲಮ್ ಟು ಮೀ. ಗುಡ್ ದಟ್ ಯು ಡಿಸೈಡೆಡ್ ಟು ಕಮ್ ಟು ಮೈ ಹೋಮ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ನನ್ಗಿದೇನ್ ತೊಂದ್ರೆ ಆಗಲ್ಲ. ನೀವ್ ಹೇಳ್ತೀರಾ ಬೇಡ ಬೇಡ,
ನಿಮ್ಗೆಲ್ಲ ತೊಂದರೆ ಬೇಡ, ఇంకొక సమయం నేను వస్తాను, ఇప్పుడు వద్దు అని చెప్పొచ్చు. మరి డిసైడ్ చేశారు నిర్మల ఆంటీ, రాండా, నాకేం అభ్యంతరం లేదు, నేనే వస్తాను, మళ్ళీ నేనే ಬಿಡಿಸ್ತಾను మిమ్మల్ని, ಡೋಂಟ್ ವರಿ. ಕ್ಯಾಬ್ ಕೂಡ ನಿಮ್ಗೆ ಮಾಡ್ಕೊಳಕ್ ಬರಲ್ಲ, ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬರೋದು ಇಲ್ಲ ಅಂತ ಅನ್ಕೊಳ್ಳೋಣ. ಅವಾಗ ಆ ತರ ಎಲ್ಲ ಮಾಡ್ತೀವಲ್ವಾ, అదేమి అది నడిపించేది కాదు, మీ జೊತೆಲೇನು నేను నడిచేది అల్వా. కొంతమంది మానసికంగా మా జೊತೆలో నడుస్తారు తెలుసా. కొంతమంది మా సంబంధికుడై పక్కమలోనే ఉంటారు, మరి మా జೊತೆలో నడిచరు. నడిస్తేనే బాధ, అయ్యయ్య కావాలన్నా ఇది నాకి అనిపిస్తుంది అಲ್ವಾ. ಎಷ್ಟೋ ಜನ ನಮ್ ಜೊತೆನೇ ಇರೋ ತರ ನಮಗೆ ಭಾಸವಾಗುತ್ತೆ. ದೇ ಆರ್ ವಾಕಿಂಗ್ ವಿತ್ ಅಸ್ ಮೆಂಟಲಿ. ಸಮ್ ಪೀಪಲ್ ವಾಕ್ ವಿತ್ ಅಸ್, we don't want them to walk, we don't like their company, because ఎప్పుడు కాన్ఫ్లిక్ట్. ఏతి ಅಂದ್ರೆ ప్రేతి, మా వేవ్ లెంత్ వాళ్ళ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తారు, నడిచినా నడచలేదు అని చెప్తారు కదా. భగవంతుడు అలా లేదు, భగవంతుడు నడిపిస్తాడు, నడుస్తాడు త్రూ అవుట్ యువర్ సృష్టి స్థితి లయ. అదే అంబో నిధిరనంతాత్మ మహోదతిశయోంతకః. నెక్స్ట్ అజో మహార్హ స్వాభావ్యో. ಅರ್ಥ ಆಯ್ತಾ ಈ ಶ್ಲೋಕ? ಜಿತಾಮಿತ್ರಃ ಪ್ರಮೋದನಃ ಆನಂದಃ ನಂದನಃ ನಂದಃ ಸತ್ಯಧರ್ಮ ತ್ರಿವಿಕ್ರಮ. I think I have done this also. ಮಾಡ್ಲಿಲ್ವಾ? ಓಕೆ. ಅಜೋ ಮಹಾರ್ಹ ಸ್ವಾಭಾವ್ಯೋ ಜಿತಾಮಿತ್ರ ಪ್ರಮೋದನಃ ಆನಂದೋ ನಂದನೋ ನಂದ ಸತ್ಯ ಧರ್ಮ ತ್ರಿವಿಕ್ರಮ. ಅಜಃ, ಅಜ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಇಂದ್ರ. ఓకే, అజో. ఎస్ నిర్మలా ఆంటీ. 55వ శ్లోకము ఎందుకు గట్టిగా చదవాలి? 55 కాదు గట్టిగా చదివేది. జీవో వినయిత సాక్షినే గట్టిగా చదవమన్నారు. కాదక్క, వినయోజయ సత్యసంధో, వినయోజయ అది 54లో సెకండ్ లైన్ కదా అది. అవును, అదే గట్టిగా చదవాల్సింది. 54లో సెకండ్ లైన్ వినయోజయ సత్యసంధో దాశార్హ సాత్వతాంపతి. అది కొంచెము గట్టిగా అంటే ఇలా పోయి ఇలా రావాలా అని చెప్పిండాను. అది ఏమిటంటే మీకే సిగ్నల్ కరెక్ట్ గా హాఫ్ విష్ణు సహస్రనామం గడిపారు అన్నమాట. ఓకే, అండ్ అక్కడ కూడా ఒక శ్లోకంలో ఇలాగే, ఒక శ్లోకంలో 10 లైన్ మాత్రము ఇలా పోయి ఇలా రావాలి. ఎక్కడదా బిఫోర్ ఫినిషింగ్ 92 సార్. అపరాజిత సర్వసహో. అపరాజిత సర్వసహో నియంత నియమో యమః. అది ఏమంటే ఆ అపరాజిత సర్వసహోకి కరెక్ట్ గా ఇన్ను 10 అయిపోతుంది. ఓకే, ಅಮ್ಮಟಿಗೆ వచ్చే ಲೈನು ಅದು కొంచెం ಎಕ್ಸ್ಟೆನ್ಷನ್. 1 ಕಿಲೋಮೀಟರ್ ನಿಮಗೆ ಟೋಲ್ ಇರೋವಾಗ್ಲೇ ಟೋಲ್ 1 ಕಿಲೋಮೀಟರ್ ಅಂತ ಅಲ್ಲಿ ಹಾಕಿರ್ತಾರೆ ಬೋರ್ಡ್ ಅಲ್ವಾ, ಆ ತರ ಇದು. ಹಂಗ ಅನ್ಕೊಳ್ಳಿ. ఏమంటే కరెక్ట్ గా అపరాజిత సర్వసహో, ఇప్పుడు వినియోజయ సత్యసంధో నుండి అపరాజిత సర్వసహో మీరు కౌంట్ చేస్తే అది మరీ సరిపాది అవుతుంది. ఓకే, మరి అక్కడ నుండి ఏదంతా లైన్స్ వస్తుందో అది కొంచెం ఎక్స్ట్రా, దాన్ని నిలుపము అని చెప్పేది, నిలుగడే అని చెప్పేది, నిలిచే పద్ధతి అని చెప్పేది. ఆ నిలిచే పద్ధతితో పోయి మీరు నిలుస్తారు. మరి కరెక్ట్ గా హాఫ్ అనేది ఇది శుక్లాంబరతరం కాదు, విశ్వం విష్ణుర్వ షట్కారో నుండి ఇక్కడ సోమ పోమృ తపస్సోమ పురు జిత్ పురు సత్తమ, అది ఒక్క హాఫ్. మరొక హాఫ్ వినయోజయ సత్యసంధో నుండి అపరాజిత సర్వసహో మరొక హాఫ్. కరెక్ట్ గా అది 108 నామాలు. దాంట్లో 108 సారీ కాదు 1008 నామాలు కంప్రెస్ అయిపోతుంది.
మరి దాని నుండి బయట ఏమంతా వచ్చిందో అదంతా ఎక్స్ట్రా అన్నమాట. ఓకే, బట్ ఈ తీరం కీర్తనీయసే మీరు కన్సిడర్ చేయరు ఇక్కడ. ఎందుకంటే అది ఫుల్ బయటే, అది మీరే చెప్పుండారు అది ఫలశ్రుతి అని. అవును. ఓకే, ఆ కౌంట్ ఇక్కడ రావే రాదు. మరి ఇది వచ్చేది కూడా ఇది కొంచెం ఎక్స్ట్రా నిలుపడం అని, దానికి ఇలా వ్యత్యాసంతో చెప్పేటప్పుడు ఆ వ్యత్యాసము మాకు తెలుస్తుంది. ఎవరైనా వినియోజయ సత్యసంధము వచ్చారు అంటే ఓ హాఫ్ అయింది అన్నమాట. అపరాజిత సర్వసహో అని వచ్చారంటే ఓ పూర్తిగా సహస్రనామాలు 1008 నామాలు కౌంట్ అయిపోయింది కాబట్టి ఫినిష్ కాలేదు ಅಂತ. ಇವನ್ ಲಲಿತಾ ಸಹಸ್ರನಾಮದಲ್ಲೂ ಆ ತರ 2 ಘಟ್ಟ ಬರುತ್ತೆ, ಬಟ್ ನೋಬಡಿ ರೈಸಸ್ ಇಟ್, ದಟ್ಸ್ ಇಟ್, ಇಟ್ ಇಸ್ ದೇರ್. లలితా సహస్రనామం చెప్పేటప్పుడు ఎక్కడ 1008 నామాలు అమ్మవారిది అయిపోతుంది అని అక్కడ ఇచ్చారు, తర్వాత ఉండేదంతా ఎక్స్ట్రా. ఓకే, మరి లలితా సహస్రనామానికి ఫలశ్రుతి లేదు. అవును. దానికి మీరేం చేస్తారంటే కౌంట్ చేయకుండా పూర్తిగా లలితాంబికా నామాలు చెప్పిస్తారు అక్కడ. మరియు కౌంట్ లో 1008 అనేది లేదు. ఏమిటంటే అమ్మవారికి ఎన్ని నామాలు చెప్పినా సముద్రము అలలాగా అది లహరిగా ఉంటుంది కాబట్టి ఫినిష్ అయ్యేలేదు అన్నమాట. అక్కడ ఆ అర్థము మొత్తగా వచ్చేస్తుంది. మరి పరమాత్ముడికి ఫినిష్ అవుతుందా? అప్పుడు క్వశ్చన్ వస్తుంది కదా, పరమాత్మ నుండి సహోదరిగా వచ్చిన యోగమాయకి ఫినిష్ కాకుండా ఒక నామాలు లహరితో ఉంది, సౌందర్య లహరి అని దానికి చెప్పేది. ఓకే, లహరితో ఉంది కాబట్టి, లహరిలాగా ఉంది కాబట్టి పరమాత్ముడికి మరి ఫినిష్ అయిపోతుందా అంటే నా బుద్ధితో నేను ఫినిష్ చేసుకుంటాను. అనంతమైన నామాలు ఉంది, నాకి గోచరింప పట్టిందేది ధర్మరాజా ఇదో ఇంత నామాలు అని భీష్ముడు చెప్తారు. నేను చెప్పినా మరి ఇంత నామానికి భగవంతుడు లిమిట్ గా ఉండాడు అనేది లేదు, అతడు లిమిట్లెస్. మరి ఈ ఇంత నామాలు నా బుద్ధికి గోచరమైంది. తాత అని మనముడు వచ్చి తాత దగ్గర ఏమైనా క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం చెప్పేది నా కర్తవ్యము. ఆ సమాధానముతో తోటి నేను ఈ 1008 నామాలు ఇస్తా ఉండాను కాబట్టి ఈ 1008 నామానికి భగవంతుడిని నువ్వు లిమిట్ చేసుకోవద్దు ధర్మపుత్ర. నీకు కావాల్సి ఉంటే ఇదే 1008 నామాలు, 1,000,000 నామాలు కావచ్చు, నా బుద్ధికి ఇది గోచరించింది అని భీష్ముడు చెప్తాడు. సో దట్ ఈస్ వై ఎన్ని నామాలు చెప్పినా అన్ని నామాలు భగవంతుడే, ఎన్ని శబ్దాలు చెప్పినా అన్ని శబ్దాలు భగవంతుడే, ఎన్ని ఆకృతిలు చూసిన అన్ని ప్రతిమాలు భగవంతుడే. అదే ఇక్కడ చెప్పే అర్థము మహార్హ. అర్థమైందా? సరే, ఇది మీరు చెప్తారు అని మాకు తెలీదు, ఊరికే వినుకొని కూకొని రాసుకోలేదు అంటారా? నాకు తెలిసింది. మహార్హ అంటే ఎన్ని శబ్దాలు ఉందో, ఎన్ని నామాలు ఉందో, ఎన్ని ఎన్ని స్వరూపాలు ఉందో అంత భగవంతుడ స్వరూపమే. ఇంద్రుడైన భగవంతుడు, అదేమిటికి ఇంద్రుడైన భగవంతుడు అని చెప్తా ఉండారు ఇక్కడ. అజో మహార్హ. ఇప్పుడు ఇంత శ్లోకాని వరకు ఇంద్రుడైన భగవంతుడు ఎక్కడ సంబోధించలేదు. ఇక్కడ ఇంద్రుడైన భగవంతుడికి ఎన్ని రూపాలు ఉందో, ఎన్ని స్వభావాలు ఉందో, ఎన్ని జితమిత్ర ಅಂದ್ರೆ ఎంత శబ్దాలు ఉందో, లేకపోతే ఎంత పిలువులు ఉందో, అన్ని పిలుపు అన్ని శబ్దాలు. ప్రమోదన ఎన్ని ఆనందం స్వరూపము ఉందో, ప్రమోదం అంటే ఆనందం, అంత భగవంతుడే. భగవంతుడు స్వరూపమే అంత. ఆ ఈ ఉ మా ఇలా చెప్తేను భగవంతుడే. హితైషి హి భ్రమరాం మామి బా
జయా మామి జా, కస్తూరి మామి కా. మొదటి అక్షరం తీసుకోండి. నిర్మల ఆంటీ నీ, అనురాధ మామి ఆ. అకారం బ్రహ్మవాచక శబ్దమే, అది ఏమి డౌటే లేదు. అకారోహి మహావిష్ణు ఉపనిషత్తే చెప్తుంది. ఓకే, సో ఏది మీరు వర్డ్ తీసుకొని మొదటి వర్డ్ స్మి, వా, సు, చా. ఇంకెవరినైనా విడిచానా? లేదు, అంతమంది కూడా ఇక్కడ ఉన్నారు. ఓకే, వి నన్ను విడిచాను. ఓకే, అంతి మొదటి శబ్దము భగవంతుడనే సూచకంగా సూచిస్తుంది. శబ్దాలు, అక్షరాలు, గుణాలు, అదే జితమిత్ర అనేది. ప్రమోదాలు, ప్రమోదాలు అంటే ఎన్ని ఆనందమయంగా మీరు ఉంటారో అన్ని ఆనందాలు. అంత ఆనందం ఉందా? ఆనందంతోనే అన్నం బ్రహ్మేతి జానాతి పూర్వం. ಅನ್ನಮಯ ಆನಂದಂ, ಬ್ರಹ್ಮಮಯ ಆನಂದಂ ಅಲ್ವಾ? ಹೇಳ್ತೀವಲ್ವಾ? ಬ್ರಹ್ಮಮಯಂ, ಅನ್ನಮಯಂ. ಬ್ರಹ್ಮ ಅಂದ್ರೆ ಯಾರು? ಕೋಶಮಯಂ, ಜಗತ್ ಸರ್ವಮಯಂ ಅಂತ ಎಲ್ಲ ಹೇಳ್ತೀವಲ್ವಾ? ಬರೀ ಒಂದಾನಂದನ? ಪ್ರೇಮಾನಂದ, ಪೂರ್ಣಾನಂದ, ನಿತ್ಯಾನಂದ. ನಿತ್ಯಾನಂದ ಇಸ್ ಅ ಗುಡ್ ವರ್ಡ್. That idiot fellow has kept that name అంతే. అవునంత తరబేడి. నిత్య ఆనందం అనేది చాలా గొప్పమైన వరుడు అంతే అల్వా? ఎన్నో ఆనందాలు. పరమానంద, పరాత్పరానంద అల్వా? యోగీశ్వరానంద, ఎన్నో ఆనందాలు ఉంది. అన్ని ఆనందాలు భగవంతుడనే సూచిస్తుంది. అన్ని జితామిత్ర, అన్ని సంబోధనాలు భగవంతుడునే సంబోధిస్తుంది. అన్ని స్వభావాలు భగవంతుడి స్వభావాన్నే వ్యక్తి చేస్తుంది. మహార్హ, అన్ని చోటులో అన్ని రూపాలు, వేషాలు, వేషధారాలు అన్ని భగవంతుడునే సంబోధించి చెప్తుంది. అతడే ఇంద్రుడు. అదేమిటికి ఇంద్రుడు ఇక్కడ? వాళ్ళకేమో అనిపించింది సార్ పాపము కూకొని ఉన్నాడు ఇంద్రుడు, పిలవాలని అది దానికే పిలిచారు కదా. ಅಜಾ ಅಂದ್ರೆ ಇಂದ್ರ. ಇಂದ್ರನ್ ಯಾಕೆ ಇಲ್ಲಿ ಎಳಿತಾ ಇದ್ದಾರೆ? ಪಾಪ ಅವರೆಲ್ಲೋ ಸ್ವರ್ಗದಲ್ಲಿ ಮೇನಿಕೆ ರಂಬ ಅನ್ಕೊಂಡ್ ಕೂತಿದ್ರೆ ಅವನನ್ನ ಎಳೆದು ಬಿಟ್ಟು, ಅಪ್ಪ ನೀನೇ ಭಗವಂತನಾಗಿ ಸಕಲ ರೂಪವು, ಸಕಲ ಗುಣವು, ಸಕಲ ವೈಭೋಗವು, ಸಕಲ ಭಾವನೆಗಳು, ಸಕಲ ಆನಂದವು, ಸಕಲ ಶಬ್ದಗಳು ಎಲ್ಲವೂ ನಿನ್ನಲ್ಲೇ ಸಂಬೋಧನವಾಗಿದೆ. ಅವರು ರಾಜ ಅಲ್ವಾ? ಇಂದ್ರ ಬರೀ ರಾಜ, ಪರಮಾತ್ಮ ರಾಜಾದಿರಾಜ. ಇಂದ್ರನ್ ಬದಲು ಕೃಷ್ಣ ಹಾಕ್ಬೋದು, ಕೇಶವ ಆಗ್ಬೋದು, ಮಾಧವ ಆಗ್ಬೋದು. ವೈ ಇಂದ್ರ? Sir, Indra is a representative of us. ಹೌ? ವೆರಿ ಗುಡ್. ಹೌ? ಸರ್, ನಮ್ಮಲ್ಲಿರೋ ಎಲ್ಲ ಗುಣಗಳು ಇಟ್ಸ್ ವಿತ್ ಹಿಮ್. He is representative of us ಅನ್ನೋದು 100% ಆನ್ಸರ್. ಗುಣಕ್ಕೆ ಹೋಗ್ಬಾರ್ದು. ಆ ದೃಷ್ಟಿಕೋನದಲ್ಲೇ ಯೋಚನೆ ಮಾಡಿ ಚಂದ್ರಿಕಾ. ಸರ್ ನಾನ್ ಶಚಿದೇವಿ ಸರ್, ಅದಕ್ಕೆ ಅವ್ರ ಇಂದ್ರ ಅಂತೀರಾ? ಐಂದ್ರಿಯ, ಐಂದ್ರ అంటే ఏమి? మా ఇంద్రియ 5 ಇಂದ್ರಿಯಗಳು ಸರ್ ನಮ್ಮಲ್ಲಿರೋ. 5 ಅಲ್ಲ, 10. Why do you want to conserve it to 5? దశేంద్రియ. కరెక్ట్. ఆ దశేంద్రియాలకి ఎవరు అధిపతి? ఇంద్రాధిపతి. If you tell Indra, it doesn't mean that the one who is in the midst of Swarga, he is the Indra. Why do you want to think that Indra, one who is having Vajrayuda, one who is a husband of Shachi Devi, one who is ruling the Swargaloka, third loka, not that Indra. Always Indra pertaining to say ourself. That is why I told you, Chandrika, first answer is very much correct. ಯಾವ ರೀತಿ? ಅಗೇನ್ ಅನುರಾಧ ಆಂಟಿ ಆದ್ರೆ ಇಂದ್ರಾಣಿ, ನಾನಾದ್ರೆ ಇಂದ್ರ ಅಂತ ಇಲ್ಲ. ಇಂದ್ರ ಡಸಂಟ್ ಹ್ಯಾವ್ ಸ್ತ್ರೀಲಿಂಗ ಪುಲ್ಲಿಂಗ. ಚಂದ್ರಿಕಾ ಹಾಗಾದ್ರೆ ಇಂದ್ರಾಣಿ, ವಿವೇಕ್ ಇಂದ್ರನಾ? చంద్రికాను ఇంద్ర, వివేకు ఇంద్ర. పుల్లింగ స్త్రీలింగ పదము అక్కడ లేదు. ఇంద్ర అంటే ద వన్ హూ ఇస్ హ్యావింగ్
దశేంద్రియాస్, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఆ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు తోటుటేనే మహార్హ, స్వాభావ్య, జితామిత్ర, ప్రమోదన అన్ని వచ్చేది కదా, ಒಪ್ಕೋತೀರಾ? ಆ ದಶೇಂದ್ರಿಯಗಳು ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಮಹಾರ್ಹ, ಸ್ವಾಭಾವ್ಯ, ಜಿತಾಮಿತ್ರ, ಪ್ರಮೋದನ ಇದೆಲ್ಲ ಬರುತ್ತಾ? ಇಲ್ಲ ಸರ್. ಈಗ ఇది ఇంద్రానా, ఈ పుస్తక ఇంద్రానా? ఇంద్రియాలు లేదు. ಪುಸ್ತಕವೇ ನೀನು ಮಹಾರ್ಹ ಸ್ವಾಭಾವ್ಯವಾಗಿದೀಯಾ ಅಂದ್ರೆ ನಿನಗೆ ಏನು ಶಬ್ದ ಹೇಳಿದ್ರು ನಿನ್ನನ್ನೇ ಬ್ರಹ್ಮವಾಚಕ ಶಬ್ದವಾಗಿ ಸೂಚಿಸುತ್ತೆ. ಹೇಳ್ತೀರಾ? ಇದನ್ನ ಇಟ್ಟಿಗೆ ಅನ್ನಕ್ಕಾಗತ್ತಾ? ಇದನ್ನ ನನ್ ಕಲ್ಲು ಅನ್ನಕ್ಕಾಗತ್ತಾ? ಇದನ್ನೇನಂತ ಕರಿಬೇಕು? ಪುಸ್ತಕ ಅಂತಾನೆ ಕರಿಬೇಕು. ಬಿಕಾಸ್ ದೇರ್ ಇಸ್ ನೋ ಇಂದ್ರ ಇನ್ ದಿಸ್, ದೇರ್ ಇಸ್ ನೋ ದಶೇಂದ್ರಿಯಾಸ್. ಕಣ್ಣು, ಮೂಗು, ಬಾಯಿ, ಕಿವಿ, ಸ್ಪರ್ಶ, ರೂಪ, ಗಂಧ ಏನೂ ಇಲ್ಲ ಇದಕ್ಕೆ ಅಲ್ವಾ? ಯಾವುದೋ ಒಂದೋ ಎರಡೋ ಇದೆ ಅಷ್ಟೇನೆ, 10 ಇಲ್ಲ. 10 ಇಲ್ಲದೆ ಇರೋದ್ರಿಂದ ಇದು ಇಂದ್ರ ಆಗಲ್ಲ. ಇಂದ್ರ ಆಗದೆ ಇರೋದ್ರಿಂದ ಮಹಾರ್ಹ ಅನ್ನೋದು ಇದಕ್ಕೆ ಸೂಟ್ ಆಗಲ್ಲ. ಸ್ವಾಭಾವ್ಯ, ಇದರ ಸ್ವಭಾವ ಏನು? ಪುಸ್ತಕದ್ದು ಸ್ವಭಾವ ರಹಿತ ಅದು. ಪುಸ್ತಕ ಬೇಕಾದ್ರೆ ಹರಿದಾಕಿ, ಪುಸ್ತಕ ಬೇಕಾದ್ರೆ ಸುಟ್ಟಾಕಿ, ಪುಸ್ತಕ ಬೇಕಾದ್ರೆ ನೀರೊಳಗಡೆ ಹಾಕಿ ಕೊಚ್ಚಿಸಿ, ಪುಸ್ತಕ ಬೇಕಾದ್ರೆ ಸುಮ್ನೆ ಹಿಂಗಿಡಿ. ಅದಕ್ಕೇನ್ ಸ್ವಭಾವನೂ ಇಲ್ಲ. ನೀವೇನ್ ಮಾಡ್ತೀರೋ ಅದನ್ನ ಮಾಡಿಸ್ಕೊಳುತ್ತೆ ಅಲ್ವಾ? ಸೊ ಸ್ವಭಾವ್ಯ ಅನ್ನೋದು ಇದಕ್ಕೆ ಅನ್ವಯಿಸಲ್ಲ. ಜಿತಾಮಿತ್ರ, ಇದಕ್ಕೇನಾದ್ರೂ ಭಾವಗಳಿದೆಯಾ? ಭಾವ, ವಿಭಾವ, ಅನುಭವಾದಿಗಳು ಏನಾದ್ರೂ ಇದೆಯಾ ಇದಕ್ಕೆ? ಓ, ಮೈ ಬುಕ್ ಇಸ್ ಸೋ ಹ್ಯಾಪಿ ಟುಡೇ ಬಿಕಾಸ್ ಐ ಯೂಸ್ಡ್ ಮೈ ಬುಕ್, ಮೈ ಬುಕ್ ಇಸ್ ಸೋ ಹ್ಯಾಪಿ ಅಂತ ಇದೆಯಾ? ಇಲ್ಲ. ಜಿತಾಮಿತ್ರ ಇಲ್ಲ. ಪ್ರಮೋದನ, ಇದಕ್ಕೆ ಆನಂದವೂ ಇಲ್ಲ, ನಿರಾನಂದವೂ ಇಲ್ಲ. ಇದೆಯಾ? ಸುಖವೂ ಇಲ್ಲ, ದುಃಖವೂ ಇಲ್ಲ, ಏನೂ ಇಲ್ಲ. ಪೋಟ ಪಡಿ ಅಂತ ಹೇಳ್ತೀವಲ್ವಾ, ಆ ರೀತಿ ಇದೆ. ದಟ್ ಇಸ್ ವೈ ಇದು ಇಂದ್ರ ಅಲ್ಲ. ಯಾವ ಇಂದ್ರ? ಪುಲಂಗಳ್. ಯಾರಿಗೆ 10 ಇಂದ್ರಿಯಗಳಿರುತ್ತೋ ಅವರು ಇಂದ್ರರು. ಯಾರು 10 ಇಂದ್ರಿಯಗಳಿಂದ ಏನನ್ನೇ ಶಬ್ದವಾಚಕವಾಗಿ ಸೂಚಿಸ್ತಾರೋ, ಸ್ವಭಾವದಲ್ಲಿ ಸೂಚಿಸ್ತಾರೋ, ಭಾವಾತಿಶಯಗಳಿಂದ ಸೂಚಿಸ್ತಾರೋ, ಆನಂದಾದಿ ವರ್ತನೆಗಳಿಂದ, ಸೌಖ್ಯ ಸಂತೋಷಗಳಿಂದ ಸೂಚಿಸ್ತಾರೋ, ಅದೆಲ್ಲ ಯಾರಾಗಿದ್ದಾರೆ? ನೀನೇ ಆಗಿದ್ದೀಯಾ. ಇಂದ್ರನ ರೂಪದಲ್ಲಿ ನೀನೇ ನಮ್ಮೊಳಗಡೆ ಇದ್ದೀಯಾ. అర్థమైందా? నేను రెస్ట్ తీసుకోవాలా ఇంత పెద్దగా చెప్పి. మరి నా స్టూడెంట్స్ ఎప్పుడు రెస్ట్ లోనే ఉంటారు. అర్థమైందా ಅನ್ನೋ ఆ ఒక శబ్దానికి రెస్టే. ನೀವು రెస్ట్ తಗೋತೀరో అంత నేను సరే అర్థమైంది అనుకోవాల. అర్థమైందా? ఎస్ సార్. సో ఇక్కడ ఇంద్రాని సూచకంగా చెప్పేది ఆ ఇంద్రుడిని కాదు, మూడో లోకాన్ని ఆడో యావదో స్వర్గది ఇంద్ర అల్ల, మా లోపల ఉండే ఇంద్రుడైన భగవంతుడిని. ఆ భగవంతుడు మా ఇంద్రియాలతో భగవంతుడునే మేము పిలిచేలాగా ఉంటుంది. ఇప్పుడు అనురాధ ఆంటీ ఏదో డౌట్ అడుగుతారు. డౌట్ అడిగేటప్పుడు నేను ఆనందో నందనో నందః అని చెప్తాను. ఆంటీ మీ డౌట్ కి ఆన్సరు ಆನಂದೋ ನಂದೋ ನಂದಃ ಅಂತ ಏನೋ ಹೇಳ್ತೀನಿ, ಆಯ್ತಾ? ಅಥವಾ ಉಪನಿಷತ್ ವಾಕ್ಯ ಏನಾದ್ರೂ ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ. ಶ್ರುತಿ ಸ್ಮೃತಿ ಧರ್ಮ ಮಾರ್ಗ ರಥಂ ಗುರುಂ ಅಂತ ಹೇಳ್ತೀನಿ. ನಾನ್ ಹೇಳಿದ್ದು ಭಗವಂತನ ಶಬ್ದ, ನೀವು ಕೇಳೋ ಕ್ವೆಶ್ಚನ್ ಭಗವಂತನ ಶಬ್ದ ಅಲ್ಲ ಅಂತ ಹೇಳಕ್ಕಾಗತ್ತಾ? ಅನುರಾಧ ಆಂಟಿ? ಸರ್ ನನಗಿಲ್ಲಿ ಡೌಟ್ ಇದೆ, ನಂಗೆ ఈ డౌట్ క్లియర్ ಮಾಡಿ ಅಂತ లౌకిక ధర్మದಲ್ಲಿ మీ భాషలో మీరు నన్ను అడుగుతారు. నేను అలౌకికంగా సంస్కృత భాషలో ఏమో ఒకటి చెప్పేస్తాను. అర్థమవుతుందో వీడు అర్థం కాలేదో అది రెండవది. ఓకే, అదేమో చెప్పిస్తాను నేను అల్వా. జగత్ సర్వం కల్విదం బ్రహ్మం బ్రహ్మజ్యోతి నిర్వికారం అని ఏమో చెప్పిస్తాను. అప్పుడు భగవంతుడు అనురాధ అంటే అడిగింది అది లౌకికము,
మరి వివేకుడు చెప్పింది అది పరమాత్ముడిని ప్రార్థన అని రాస్తారా? మీ భాషలో డే టు డే లైఫ్ లో ఏది భాషలు వచ్చినా అంటే అపభ్రంశము కాదు. దానికి ఏంటి ఏమేమో యూజ్ చేయకూడదు. నోటికి ఏది హితమో, చెవులకి ఏది హితమో, అంటే ఇంద్రియాలకి ఏది హితమో, ఏది సుభిక్షంగా ఉందో, ఏది పరమ ఆనందాన్ని కలుగుతుందో, ఏది సంతోషాన్ని ఇస్తుందో, ఏది అన్యుల మనస్సన్ని పొందు చేయకుండా ఆనందాన్ని ఇస్తుందో అటువంటి భాష అంతా బ్రహ్మసూచక శబ్దాలు, బ్రహ్మసూచక వాచ్యాలు. అర్థమైందా? ಅರ್ಥమైందా? ಸ್ಮಿತಾ ನೀವು ಹಂಗೆ ಹಿಂಗೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನೀವು ಕೆಟ್ಟವರು, ನೀವು ಚೂರು ಸರಿ ಇಲ್ಲ ಅಂತ ಎಲ್ಲ ಹೇಳ್ಬಿಟ್ಟು ಇದು ಬ್ರಹ್ಮವಾಚಕ ಶಬ್ದము ಅಂತ ಹೇಳ್ತಿಂದ. ಒಬ್ರು ಮನಸ್ಸನ್ನ ನೋವು ಮಾಡೋ ಶಬ್ದಗಳೆಲ್ಲ ಬ್ರಹ್ಮವಾಚಕ ಶಬ್ದ ಅಲ್ಲ. ಒಬ್ರಿಗೆ ಆನಂದವನ್ನ ಕೊಡಬೇಕು, ಹಿತವನ್ನ ಕೊಡಬೇಕು, ಮುದವನ್ನ ನೀಡಬೇಕು. ಅಥವಾ ಅದೆಲ್ಲ ಏನು ಬೇಡವಾ, సత్య సారాంశವಾಗಿ ఇర్ಬೇಕು కదా, సత్యంగా ఉండాల. అటువంటి ఏది భాష అయినా దానికి తెలుగు, తమిళ్, మలయాళం ఏమైనా ఉందా డిఫరెన్స్? ఇంగ్లీష్ అని ఏమైనా ఉందా? ఏది శబ్దాలు ప్రయోగించినా అది ఆనందానికి లీడ్ చేసే శబ్దమైతే మీరు నారాయణ చెప్పినట్లే, నారాయణ చెప్పినట్లే. నిర్మల ఆంటీ అని ప్రేమతోనే పిలిచినా అదేమి లౌకికంలో నిర్మల ఆంటీని వివేక్ పిలుచుతా ఉండాడు. మరి భగవంతుడు నన్ను పిలిచాడు అనే కన్సిడర్ చేసి ఆ ప్రేమతో నేను పిలిస్తే, అదే భక్తితో పిలిస్తే అర్థమైందా అని అడిగేటప్పుడు అర్థమైంది అని మీరు చెప్పాలా అనేకి నేను అడగను. అర్థం కాలేదంటే కరెక్ట్ ఇంకొకసారి చెప్తాను అని రెడీ అయి నేను అడిగేది. ఆ భావము భగవంతుడు. సార్ నాకు అర్థం కాలేదు అంటే మీరు ಈ ಸಾರ್ ನಾ ಬೇಕು ಅಂತ ತಡಿ ಮಾಡ್ತೀನಿ, ಇವ್ರ ಕೆಲಸ ಕೊಡ್ತೀನಿ ಅಂತ మీరు అడగరు. ఎలా అడుగుతారు? సార్ నిజంగా నాకు అర్థం కాలేదు, మరొకసారి చెప్పండి సార్. ఆ భావం ఉంది కదా, అదే నారాయణుడు. ఇదే సూక్ష్మ రూపంగా మా జతలో భగవంతుడు ఉండేది. ఎక్కడో అర్థం కాలేదు మీకు, ఇబ్బందిగా ఉన్నారు మీరు. కొన్ని సమయాలు మీరు చెప్పరు నాకు అర్థం కాలేదు అని. మీ ఫేస్, ఆ ముఖ జాడ పట్టుకొని నాకు అర్థమైపోతుంది, ఏమో డౌట్ఫుల్ గా ఉంది, క్వశ్చన్ మార్క్ ఇలా కనబడతా ఉంది మీ ముఖం మీద. అదేమి అది నన్నని ತೊಂದರೆ చేసే కాదు. ಇಲ್ದಿದ್ರೆ ನನ್ನ ಮಗ ಇನ್ನೊಂದ್ಸಲ ರಿಪೀಟ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಕುತ್ಕೊಂಡು ಅನ್ನೋ అటువంటి దురాలోచనము ఉండదు. ఇదేమో సార్ చెప్తా ఉన్నారే, బాగా అర్థమై వాళ్ళనే మాకి, ఇదేమో డౌట్ గా ఉంది కదా, తాడు కొంచెం దీంట్లో హోంవర్క్ చేద్దాము, మరొకసారి అడిగితే సరిపోతుందా, లేకపోతే అడిగే ముందు నేనే ఆలోచన చేస్తే అటువంటి భావాలు వస్తుంది కదా మీ లోపల. ఆ సద్భావమే నారాయణుడు. మరొకసారి మీరు నారాయణ అని చెప్పేదేమొద్దు, అదే నామస్మరణ. ఇంద్రియాలతో ఏది పరమాత్ముని గురించి చేసినా అదే పరమాత్ముడి కైంకర్యము. అది ఎప్పుడూ మీకు ఏమిచ్చేది? ఆనందో నందనో నంద. నెక్స్ట్ అయిపోయింది. మనలో ఉండే సద్భావమే భగవంతుడు సార్. సద్భావము, సద్భావముతో తోటి ఏది మీరు లక్షణాలతో ఏది యాక్షన్ రియాక్షన్ ఏది చేసినా, ఏది పలికినా, ఏది చూసినా ఎంత ఆనందో నందనో నంద. ఆనందము ఆనందము ಆನಂದమే మీకు కలిగేది ಅಲ್ವಾ? ಡೌಟ್ ಕೇಳುವಾಗ ಆನಂದ, ಡೌಟ್ ಇರೋದು ಒಂದು ಆನಂದ, డౌట్ ఇల్దే ఇరోదు ಒಂದು ఆనంద. కరెక్టా కస్తూరి మామి? మీకు ఒక డౌట్ ఉంది, అది ఆనందకరంగా ఉంది. అయ్యో కష్టం పట్టు మీరు డౌట్ పెట్టుకోలేదు, సరే సార్ గారిని అడుగుతాము, అప్పుడు ఆనందమే. అప్పుడు ఏమి అయ్యో ఏడుచుకొని ఇది నాకు డౌట్ ఉంది చెప్పండి సార్ లేదు. అదేం రహస్యమా డౌట్కి?
చెప్పాలా వినాలా నేను ఆ జ్ఞానం పొందాలా ఆ పొందిన తర్వాత ఆనందమే ಅಲ್ವಾ ಅದೇ ಬೇರೆಯವ್ರ ವಿಷಯದಲ್ಲಿ ಅದಿದ್ಯಾ ಆನಂದ ಅವ್ರ ಮನೇಲಿ ಸೊಸೆ ಸರಿ ಇಲ್ವಂತೆ ಇಂಕ್ವಿಸಿಟಿ ಅಷ್ಟೇನೆ ಅತ್ತೆ ಸರಿ ಇಲ್ವಾ ಸೊಸೆ ಸರಿ ಇಲ್ವಾ ఒక కష్టము అది అల్వా అది మనసులో ఇట్టుకుంటే వాళ్ళు చెప్పలేదు కదా ఎప్పుడు చెప్తారో పెద్ద న్యూస్ అది బీబీసీ న్యూస్ కదా ఎప్పుడు చెప్తారో ತಲೆಯೇ ಒಡೆದು ಹೋಗುತ್ತೆ ನಂಗೆ ಹೇಳಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಸರಿ ಹೇಳ್ಬಿಟ್ರಾ ಇಲ್ಲ ಅತ್ತೆಯಿಂದ ಸೊಸೆಗ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ ಸೊಸೆಯಿಂದಾನೇ ಅತ್ತೆಗ್ ಪ್ರಾಬ್ಲಮ್ಮು ಸೊಸೆ ಅಂತವಳು ಅಂತವಳು ಹೇಳ್ಬಿಟ್ರಾ ಆಮೇಲೆ ಏನದು ನಮ್ಗೆ ಆನಂದವಾ ಹಳೆ ನ್ಯೂಸ್ ತಾನೆ ఈనాడు కూడా నేను చెప్తాను నిర్మలా ఆంటీ ఫస్ట్ కండిషన్ ಹಾಕೋದು ಅವ್ರ ವಿಚಾರ ಮಾತಾಡೋದ್ರೆ ಇವತ್ತು ಕ್ಲಾಸ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಸರ್ ಲೆಟ್ ಮಿ ಟೇಕ್ ರೆಸ್ಟ್ ಹೇಳ್ತೀರಲ್ವಾ ನಿನ್ನೆ ಹೇಳಾಗಿದೆಯಲ್ಲ ಇವತ್ತು ಮತ್ತೆ ಯಾಕೆ ಹೇಳ್ತೀರಾ ఏమీ కలగదు లౌకిక విచారము ఎంత శీఘ్రంగా అది మాలో అది ఇది హళేదాగోಗುತ್ತೆ ಅಂದ್ರೆ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఎంత హై ఇంక్విజిటీ ఉంటుందో అంత దిగిపోతుంది మరి భగవంతుడి విచారము అంత హై ఇంక్విజిటీ ఉండదు ఎప్పుడు మనసులో ఒక మానసోల్లాసం లాగా అది ఎప్పుడు ಹರಿತಾನೇ ಇರುತ್ತೆ ಇಂಕ್ವಿಸಿಟಿ ಲೇಡ್ದು ಆತಂಕಮು ಲೇದು ಅಯ್ಯೋ ಅದು ಕೇಳ್ಬಿಡ್ಬೇಕು ಮಾಡ್ಬಿಡ್ಬೇಕು ನನಗ್ ಬಂದ್ಬಿಡ್ಬೇಕು ನಾ ಕಸ್ದು ಬಿಡ್ಬೇಕು ನಾ ಅನುಭವಿಸ್ಬಿಡ್ಬೇಕು ಅటువంటి ಲೇದು ಬರುವಾಗ ಸ್ವಾಭಾವಿಕವಾಗಿ ತಾನಾಗೆ ಮನಸ್ಸೊಳಗಡೆ ಬಂದು ಇಳಿಯುತ್ತೆ ಅದು ಇಳಿದ ಮೇಲೆ ಅದರಿಂದ ಬರೀ ಆನಂದವೇ ತೂತು ಇದನ್ನು ಹೋಗಿ ತಿಳ್ಕೊಬೇಕಾ ಅಂತ ಒಂದ್ಸಲಿನೂ ಅನ್ಸಲ್ಲ ಅನ್ಸುತ್ತಾ ಅತ್ತೆ ಸೊಸೆ ಜಗಳ ತಿಳ್ಕೊಳ್ಳೋವಾಗ ತುಂಬಾ ಇಂಟ್ರೆಸ್ಟು ತಿಳಿದ 10 నిమిషం ಆದ್ಮೇಲೆ ನಿಮ್ಮನ್ನೇ ಕೇಳಿದ್ರೆ చెప్పేదే ఎంత వాటి చెప్పేది ఎవరి ఇంట్లో లేదు ಬಿಡಂಡ చెప్తారా లేదా ಹೇಳಿದ್ದೀನಿ ಎಷ್ಟೆಲ್ಲ ಹೇಳೋದು ಏನೋ ಪಾಪ ಅವ್ರ ಮನೆಯಲ್ಲಿ ಅವರೇ ಸಂಭಾಳಿಸ್ಕೋತಾರೆ ಆರ್ ವಿ ಗೋಯಿಂಗ್ ಟು ಗಿವ್ ಎನಿ ಸೊಲ್ಯೂಷನ್ ಫಾರ್ ದೆಮ್ ದೇ ಆರ್ ದ ಬೆಸ್ಟ್ ಪೀಪಲ್ ಟು ಮೇಕ್ ಎನಿ ಸೊಲ್ಯೂಷನ್ ಫಾರ್ ದೇರ್ ಓನ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಜಸ್ಟ್ ಲೀವ್ ಇಟ್ ಡೋಂಟ್ ಕಮೆಂಟ್ ಆನ್ ದಟ್ ಆಡ್ದವ್ರ ಪಾಪ ಅಯ್ಯೋ ಮಾಡ್ದವ್ರ ಪಾಪ ಆಡ್ದವ್ರ బాయిಲಿ ಅಂತ ಬೇಡ ಸುಮ್ನೆ ಏನ್ಬಿಡ್ತಾರೆ అల్వా సో లౌకిక విచారాలు ఎన్ని రకరకాలుగా ఉన్నా అది మాకి బ్రహ్మవాచక శబ్దము లేకుండా ఏది పరమాత్మవాచక శబ్దమై ఉందో స్వభావంగా ఉందో ఆలోచనంగా ఉందా అదంతా మీకు కలిగించేదే ఆనందోనందనోనంద సత్య ధర్మ అది చాలా ఇంపార్టెంట్ సత్య ధర్మ అనేది ఉత్తగా ఆనందం ఇస్తే ప్రయోజనమే లేదు ఆనందంతో తోటి సత్యము ధర్మము ఇస్తుంది కదా ఇప్పుడు ఏదో ఒక కార్యము చేస్తారు మీరు ಹಿತೈಷಿ ಯಾವುದೋ ಒಂದು ಕೆಲಸ ಮಾಡ್ತೀಯ ಖುಷಿ ಕೊಡ್ತಾ ಆನಂದ ಕೊಡ್ತಾ ಅಂತ ಕೇಳ್ತೀನಿ ಸರ್ ಇದರಿಂದ ಖುಷಿ ಇಲ್ಲ ಸರ್ ಆನಂದ ಅಂತೀಯ ಹೆಂಗ್ ಹೇಳ್ತೀಯ ಅದ್ ಅನ್ಭೋಗಿಸ್ಬಿಟ್ಟು ಅನುಭವಿಸೋವಾಗ ಸತ್ಯದ ದಾರಿಯಲ್ಲಿ ಅನುಭವಿಸ್ತೀಯ ಧರ್ಮದ ನೇರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅನುಭವಿಸ್ತೀಯ ದಾರಿ ಮಾರ್ಗ ಸತ್ಯ ದೃಷ್ಟಿ ಧರ್ಮ ಅಥವಾ ಮಾರ್ಗ ಧರ್ಮ ದೃಷ್ಟಿ ಸತ್ಯ ಇದೆರಡನ್ನು ಇಟ್ಕೊಂಡು ಅನುಭವಿಸ್ತೀಯ ಅಲ್ವಾ ನಾಗರ ಪಂಚಮಿ ಬಂತು ಒಂದ್ ಲೋಟ ಬೆಳ್ಳಿ ಲೋಟ ಎಷ್ಟುದ್ದದಲ್ಲಿ ಹಾಲು ಕೊಡ್ತೀನಿ ನೀನ್ ಕುಡಿದ್ರೆ ಅದು ಸುಖ ತಗೊಂಡ್ ಹೋಗಿ ಅದನ್ನ ಹುತ್ತಗ್ ಹಾಕಿದ್ರೆ ಅದು ಆನಂದ ಹಾಲನ್ನ ಹಾವು ಕುಡಿಯುತ್ತಾ ಅದೆಲ್ಲ ನಂಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಸರ್ ದೊಡ್ಡವ್ರು ಹೇಳಿದ್ದಾರೆ ಹಾವು ಕುಡಿಯುತ್ತೋ ಬಿಡುತ್ತೋ ನಂಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಹುತ್ತಗ್ ಹಾಕು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ನಾಗರ ಪಂಚಮಿ ದಿನ ಈ ಹಾಲನ್ನ ತಗೊಂಡು ಹುತ್ತಗ್ ಹಾಕಿದ್ರೆ ಅದೇನೋ ದೊಡ್ಡವ್ರು ಹೇಳಿರುತ್ತೆ ಸೈಂಟಿಫಿಕಲಿ ಸಮಥಿಂಗ್ ಮೈಟ್ ಹ್ಯಾಪನ್ ಐ ಆಮ್ ವೆರಿ ಮಚ್ ಪ್ಲೀಸ್ಡ್ ವಿತ್ ದಟ್ ಡೀಡ್ ಬೇಡ ಹಿತೈಷಿ ಹಾವು ಕುಡಿಯಲ್ಲ ನೀನೇ ಕುಡಿಯೋದನ್ನ ನಾನ್ ಹಾವಾ ಅಂತ ಕೇಳ್ತೀರ ಅಲ್ವಾ ಅಥವಾ ನಾನ್ ಹಾವಾ ಅಥವಾ ನಾನ್ ಯಾಕೆ ಕುಡಿಬೇಕು ಕುಡಿದ್ರೆ ನನಗೆ ಸಂತೋಷ ಸಿಗುತ್ತೆ ಅನ್ನೋದೇ ಆದ್ರೆ ಆ ಕ್ರಿಯೆ ದೇವತಾ ಕ್ರಿಯೆ ಒಂದು ಮಾಡಿದ್ರೆ ಸಂತೋಷ ಅಲ್ಲ ಆನಂದ ಸಿಗುತ್ತೆ ಕದಾ ಕಲ್ ವಿಗ್ರಹಕ್ಕೆ ಹೋಗಿ ಮೊಸರು ಜೇನುತುಪ್ಪ ತುಪ್ಪ ಹಾಲು ಎಲ್ಲ ಹಾಕಿ ವೇಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ಯಾರಾದ್ರೂ ಹೇಳ್ತಾರ ಹೇಳೋರಿದ್ದಾರೆ ಲೆಫ್ಟೀಸು ಅದೆಲ್ಲ ಹೇಳ್ತಾರಲ್ಲ ಕೆಲವರು ಪ್ರಾಣಿ ಹಿಂಸೆ ಮಹಾಪಾಪ ರೇಷ್ಮೆನೆ ಉಡಬಾರ್ದು
ನನ್ ಮಗ ಹೇಳಿದನ್ನೆಲ್ಲ ಹೇಳ್ದ. ಐ ಡೋಂಟ್ ನೋ ವೈ ಸಚ್ ನ್ಯೂ ಕಾಸಸ್ ವಿಲ್ ಕಮ್ ಔಟ್. ಐ ಡೋಂಟ್ ನೋ. ಪ್ರಾಣಿ ಹಿಂಸೆ ಮಹಾಪಾಪ, ರೇಷ್ಮೆ ಉಡಬಾರ್ದು ಅಂತ ಯಾರು ಹೇಳಿದ್ದು? ಹೂ ಟೋಲ್ಡ್? ವಿಚ್ ಉಪನಿಷತ್ ಹ್ಯಾಸ್ ಟೋಲ್ಡ್? ಎನಿಥಿಂಗ್ ಶ್ರುತಿ ಸ್ಮೃತಿ ಪ್ರಮಾಣ ಇಲ್ಲದೆ ನಮ್ಮಲ್ಲಿ ಮಾಡಲ್ಲ. ಹಿಂದಿನ ಕಾಲದಿಂದಲೂ ಪೂಜೆಗೆ ರೇಷ್ಮೆ ಅರ್ಹತೆ ಇದೆ. ರೇಷ್ಮೆ ಗೂಡನ್ನ ನೀವೇನಾದ್ರೂ ಬೇಯಿಸ್ದೆ ಆ ಹುಳುನ್ ಹಂಗೆ ಬಿಟ್ರೆ ಅದ್ 2 ನಿಮಿಷ ಅದ್ರ ಜೀವಾವಧಿ ಹೋಗ್ಬಿಟ್ಟಿರುತ್ತೆ. ಅದ್ರ ಜೀವ ಆ ರೇಷ್ಮೆನ ಕಚ್ಬಿಟ್ಟು ಹೊರಗಡೆ ಬಂದು ಗೂಡಿಂದ ಚಿಟ್ಟೆಯಾಗಿ ಅದು ಹೋಗ್ಬಿಡುತ್ತದೆ. ಚಿಟ್ಟೆಯಾಗಿ ಹಾರಲ್ಲ. ದಟ್ ಬಟರ್ಫ್ಲೈಸ್ ಡಸಂಟ್ ಫ್ಲೈ ವೆರಿ ಕಲರ್ಫುಲ್. ಯು ನೋ ದಟ್ ಇಟ್ ಇಸ್ ನಾಟ್ ಇವನ್ ಕಲರ್ಫುಲ್. ಅಲ್ಲೇ ಅದು ಹೋಗ್ಬಿಡುತ್ತೆ. ಅದಕ್ಕೆ ಇನ್ನೇನದು ರೈಪನ್ ಸ್ಟೇಜ್ ಬಂತು ಅನ್ನುವಾಗ ಬೇಯಿಸ್ಬಿಟ್ಟು ಆ ರೇಷ್ಮೆಯನ್ನ ತೆಗಿತಾರೆ. ಶಿವಪುರಾಣ, ಲಿಂಗ ಪುರಾಣ, ಪದ್ಮ ಪುರಾಣ ರೇಷ್ಮೆ ಬಗ್ಗೆ ಉಲ್ಲೇಖನೆಯನ್ನ ಕೊಡುತ್ತೆ. ವೈ ಇಟ್ ಇಸ್ ವೆರಿ ಮಚ್ ಯೂಸ್ಫುಲ್ ಫಾರ್ ಪೂಜಾಸ್, ಫಾರ್ ವಾಟ್ ಪರ್ಪಸ್ the reshme has to be used, why especially ladies has to wear the reshme, whether it is Kanjivaram or Mysore silk, whatever it is, you name something, Tassaro, Pusaro, Mugano, Yerino, Yeno the name kodi. Why only the reshme has to be used? Everything Padma Purana says, everything in detail. ಹುಚ್ಚ ಬರ್ದಿರೋದು ಜನ. ಯಾವುದೇ ನಾವು ದೇವತಾ ಕಾರ್ಯವಾಗಿ ಮಾಡಿದ್ರು ಅದು ಭೋಗಕ್ಕಲ್ಲ, ಅದು ಆನಂದವನ್ನ, ಅದು ಯಾವುದ್ರ ಮೇಲೆ ಕೊಡಕ್ಕೆ? ಸತ್ಯ ಧರ್ಮದ ಮೇಲೆ ಕೊಡಕ್ಕೆ. ದಟ್ ಇಸ್ ವೈ ಇಟ್ ಇಸ್ ಆನಂದ. ಈಗ ನೀವು ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮ ಕ್ಲಾಸ್ ಅಟೆಂಡ್ ಮಾಡೋದು ನಿಮ್ಗೆ ಆನಂದವಾ ಸೌಖ್ಯವಾ? కరెక్ట్ గా చెప్పాలా ఆన్సర్? ఆనందం సార్. ఆనందం ఉంటే సౌఖ్యం తానాగే వస్తుంది. సౌఖ్యంగా ఉంటే ఆనందం వస్తుందో లేదో నాకు తెలీదు. జిమ్కి పోతే సౌఖ్యము. ఏమిటంటే నాకు అంత వర్కౌట్ చేయాలని బాడీ అనిపిస్తుంది, వర్కౌట్ చేస్తాను. Sir, Saukya is mainly external happiness. Internal happiness also Saukya, but Saukya not always, it is based on Dharma and Satya. Sometimes internal happiness is also Saukya only, but it is not that always it should be on Dharma and Satya. Diti ಏನ್ ಮಾಡಿದ್ಲು? ಅಕಾಲದಲ್ಲಿ ಹೋಗಿ ಹಿರಣ್ಯಕಶಿಪು, ಯಾರು ಕಶ್ಯಪ ಪ್ರಜಾಪತಿಯನ್ನ ಕೇಳಿದ್ಲು, ನಾನು ರಮಿಸ್ಬೇಕು ಅಂತ ಇದ್ದೀನಿ, ನಿಮ್ ಜೊತೆ ನಾನು ಸಮಾಗಮನ ಭೋಗ ಶೃಂಗಾರದಲ್ಲಿ ತೊಡಗ್ಬೇಕು ಅಂತ ಇದ್ದೀನಿ, ಪ್ಲೀಸ್ ಬೀಯಿಂಗ್ ಅ ಹಸ್ಬೆಂಡ್ ಯು ಹ್ಯಾವ್ ಟು ಕೋಆಪರೇಟ್ ವಿತ್ ಮೀ. అది సౌఖ్య. ఇది ఆనందము కాదు దితి. అకాలములో సమాగమనమైతే నీ కడుపులో ఏదో ಅಸುರ ಜನ್ಮಾದಿ ರಾಕ್ಷಸರು ದೈತ್ಯರು ಹುಟ್ಟುತ್ತಾರೆ, ಬೇಡ. ನೀನು ಕರೆಕ್ಟ್ ಆದ, ಯಾವಾಗ ಎಲ್ಲಾ ಗಂಡ ಹೆಂಡತಿನೂ ಯಾವಾಗ ಸಂಭೋಗದಲ್ಲಿ ಇರ್ತಾರೋ ಶಾಸ್ತ್ರದ ಪ್ರಕಾರ ಅದು ನಿನಗೆ ಆನಂದದಾಯಕವಾಗಿರುತ್ತೆ. ಆದ್ರೆ ಇದು ನಿನಗೆ ಸೌಖ್ಯದಾಯಕವಾಗಿರುತ್ತೆ. ಸೌಖ್ಯ ಇಲ್ಲ ಅನ್ಕೋಬೇಡ, ಬಟ್ ಅದರ ರಿಸಲ್ಟ್ ನಾಳೆ ದಿನ ವಿಷಕಂಟಕವಾಗುತ್ತೆ. ಶಿ ಡಿಡ್ ನಾಟ್ ಹಿಯರ್. ಈಗ ದಿತಿ ಪಡೆದಂತಹ ಆ ಒಂದು ನೆಲೆ ಸೌಖ್ಯವಾ ಇಲ್ವಾ? ಖಂಡಿತವಾಗ್ಲೂ ಸೌಖ್ಯ. ಆದ್ರೆ ಇಫ್ ಯು ಸಿ ಇನ್ ದ ಸ್ಪೆಕ್ಸ್ ಆಫ್ ಧರ್ಮ ಅಂಡ್ ಸತ್ಯ, ಇಸ್ ಇಟ್ ಆನಂದ? పరిణామాను ಸ್ವಲ್ಪ భయంకరವಾಗಿದೆ. దానికే అది ధర్మం మీద సత్యం మీద లేదు, అది ఆనందం కాదు, సౌఖ్యమే కదా. ఆనందానికి ఆపోజిటే లేదు కదా సార్, ఆనందానికి ఆపోజిటే లేదు. నిరానందము అనే పదమే లేదు కదా. ಸೊ ಯಾವತ್ತು ನಮಗ್ ಸಿಗೋ ಆನಂದ ಸತ್ಯ ತುಲನಾತ್ಮಕವಾಗಿರ್ಬೇಕು, ಧರ್ಮ ತುಲನಾತ್ಮಕವಾಗಿ ಇರ್ಬೇಕು. ಆನಂದ ಇರೋ ಕಡೆ ಸೌಖ್ಯ ತಾನಾಗೆ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ಆದ್ರೆ ಸೌಖ್ಯ ಇರೋ ಕಡೆ ಆನಂದ ಸಿಗುತ್ತೋ ಇಲ್ವೋ ನಮಗ್ ಗೊತ್ತಿಲ್ಲ ಕದಾ. ಯಾವಾಗ್ಲೂ ಸೌಖ್ಯತೆಯನ್ನ ನೋಡೋವ್ರಿಗೆ ಪಾರಮಾರ್ಥಿಕ ಆಲೋಚನೆಗಳು ಇರಲ್ಲ. ಆದ್ರೆ ಆನಂದವನ್ನ ಯಾವಾಗ್ಲೂ ಅನುಭವಿಸೋರ್ಗೆ ಪಾರಮಾರ್ಥಿಕ ಆಲೋಚನೆನೇ ಯಾವಾಗ್ಲೂ ಇರುತ್ತೆ ಅಲ್ವಾ. ಒಂದು ಹೂವನ್ನ ನೋಡಿದ್ರೆ ಇಂತ ಪೆದ್ದಗ ಪೂಲಿಸ್ತಾನು, ಮಲ್ಲಿಗೆ ಹೂ ಕೊಡ್ತೀನಿ ಚಂದ್ರಿಕಾ, ಇದನ್ನ ನೋಡಿದ ತಕ್ಷಣ ಸೌಖ್ಯವಾ ಆನಂದವಾ ನಿಮ್ಮ
ಧರ್ಮದ ಪ್ರಕಾರ, ನಿಮ್ಮ ಸತ್ಯದ ಪ್ರಕಾರ ನೀವೇ ಅನಲೈಸ್ ಮಾಡ್ಬೇಕು. ಈ ಹೂವು ನೋಡಿದ ತಕ್ಷಣ ಆಹಾ ಎಷ್ಟ್ ಚೆನ್ನಾಗಿದೆ, ಇದು ಘಮಘಮ ಅಂತ ಇದೆ, ನಾ ಮುಡ್ಕೋತೀನಿ ಅಂದ್ಬಿಟ್ರೆ ಅದೇನದೋ ಸೌಖ್ಯ. ಆಹಾ ಸೌಖ್ಯ. ಪರಮಾತ್ಮನ ತಿರುವಡಿಗೆ ಇದನ್ನ ಅರ್ಪಿಸ್ತೀನಿ, ಇದನ್ನ ಹಿಂಗೆ ಇಟ್ಕೊಂಡು ಐ ಆಮ್ ಗೋಯಿಂಗ್ ಟು ಡೂ ದ ಅರ್ಪಣಂ టు లార్డ్, ಅದು ఆనంద. ఎస్ నిర్మలా ఇప్పుడు మన లైఫ్ లో కూడా, మన లైఫ్ లో ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉండే వాళ్ళకి అందరికీ సౌఖ్యం ఉంది, అయినా ఎందుకు వచ్చినారు ఈ క్లాస్ కి? కరెక్ట్. ఏదో కొరత, సంథింగ్ ఇస్ దేర్, సో వి వాంట్ దట్ వన్. ವೆರಿ ಗುಡ್, ದಟ್ ಇಸ್ ಕರೆಕ್ಟ್ ಎಕ್ಸಾಂಪಲ್. ಎಲ್ಲರೂ ಸೌಖ್ಯವಾಗಿದ್ದೀರಾ ಈ ಗ್ರೂಪ್ ಅಲ್ಲಿ? వెల్ సెట్, యాప్ట్, వెరీ యాప్ట్. అందరూ సౌఖ్యంగా ఉన్నారు. మరి ఏమిటి రావాలా? ఆ ఆనందము అనే నెలే సత్యము ధర్మతో తోడి వచ్చేది, సౌఖ్యము ఒంటిగా వచ్చేది, అంతే ವ್ಯತ್ಯಾಸ ಅಲ್ವಾ? ಈ ಹೂವ ಭಗವದರ್ಪಣೆ ಮಾಡ್ತೀನಿ, ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ಸಂಬಡಿ ವಿಲ್ ಕ್ವಶನ್ ಯು, ಆ ವಿಗ್ರಹದಲ್ಲಿ ಏನ್ ಭಗವಂತ ಇದ್ದಾನಾ? ನಿಮ್ ತಲೆಯಲ್ಲಾದ್ರೂ ಮುಡ್ಕೊಂಡ್ರೆ ನೀವು ಸಂತೋಷ ಪಡ್ತೀರಾ? ಆ ಘಮ ನಿಮಗೆ ಬೀಸುತ್ತೆ, ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ನೋಡಕ್ಕೆ. ಆ ವಿಗ್ರಹ ಅದೊಂದು ಕಲ್ ವಿಗ್ರಹ, ಅದೊಂದು ಮಣ್ಣು ವಿಗ್ರಹ, ಅದ್ರಲ್ಲಿ ದೇವ್ರಿದಾನ ಅಂದ್ರೆ ಅದ್ರಲ್ಲಿ ಇದಾನೋ ಇಲ್ವೋ ನಂಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಸತ್ಯ ಧರ್ಮದ ಮೇಲೆಗೆ ಅದ್ರೊಳಗಡೆ ಪರಮಾತ್ಮನ ಶಕ್ತಿ ಇದೆ ಅಂತ ನಾನು ನಂಬ್ತೀನಿ. ಆ ನಂಬಿಕೆ ಅನ್ನೋ ಭಕ್ತಿ ಮೇಲೆ ನನಗೆ ಅಲ್ಲೇ ಅರ್ಪಿಸೋದ್ರಲ್ಲಿ ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಆನಂದ ಸಿಗುತ್ತೆ. ನನ್ನ ತಲೆಯಲ್ಲಿ ಮುಡ್ಕೊಳ್ಳೋದ್ರಲ್ಲಿ ನನ್ಗಷ್ಟು ಸಿಗಲ್ಲ. ಸಿ, ಆನ್ ದ ಬೇಸಿಸ್ ಆಫ್ ಸತ್ಯ ಧರ್ಮ ಯು ಆರ್ ಗೋಯಿಂಗ್ ಟು ವರ್ಕ್ಔಟ್. ಅದೇ ಆನಂದ. ಅದು ಹೆಂಗಿದೆ ನಮ್ಮಲ್ಲಿ ಆನಂದ ಅನ್ನೋದು? ತ್ರಿವಿಕ್ರಮ ನಮ್ಮ ఉద్దగలಕ್ಕೂ ಇದೆ, ಗೊತ್ತಾಯ್ತಾ? ఇక్కడ త్రివిక్రమ అనేది భగవంతుడిని కాదు, మీ ఆనంద అనే స్వరూపమే మీరు ఎంతున్నారో అంతుంది. మీరెంతున్నారో అంతుంది అంటే, సార్ నేను 5 feet ఉండాను, సార్ మీరు 4 feet ఉన్నారు, మీకు 5 feet ఆనందము, నాకు 4 feet ఆనందము అలా కాదు. నా ఆత్మము ఎన్ని జర్నీ చేసినా ఆనందము అనేది నన్ను విడిచిపోదు. అటువంటి త్రివిక్రమ రూపము ఆనందము అనేది. ఓకే, ఫిజికల్ మెజర్మెంట్ తోటి ఆనందము కాదు. నేను ఎంత భగవంతుడిని స్మరించినా, రకరకాలుగా ఎన్ని జన్మము ఎత్తినా, ఏది కండిషన్ లో ఉన్నా, జాగ్రత్త స్వప్న సుసూప్తి ఏది కరణాల్లో ఉన్నా, ఏది గుణాలు సత్వమో రజసో తమస్సో ఏది గుణాలు ఉన్నా అన్ని నా జతలో ఆ ఆనందము నన్నే ఫాలో చేస్తా ఉండేదే త్రివిక్రమ స్వరూపము. ఆక్రమణం చేసేది, ఓకే, వ్యాపింపబడేది. ఇక్కడ త్రివిక్రమ అనేది భగవంతుడు కాదు, మీ సత్య, మీ ధర్మ, దాని ఫౌండేషన్ మీద మీకి ఉండే ఆనందము అనే నిలయము, ఆనంద నిలయము. శ్రీనివాసుడిని విమానానికి పేరు ఏం చెప్పండా? ఆనంద నిలయమే అల్వా? ఏమది ఆనంద నిలయం అంటే? సత్యము ధర్మము అనేది, సత్యము అనేది ఫౌండేషన్, ధర్మము అనేది పిల్లరు, దాని మీద రూఫు అనేది ఆనంద నిలయము కదా. దాని లోపల ఎవరున్నారు? భగవంతుడు కొలువై ఉన్నారు. ఆ భగవంతుడు ఎలా ఉన్నారో త్రివిక్రమ స్వరూపుడుగా ఉన్నాడు. అంటే ఆనందోనందనోనంద సత్య ధర్మ త్రివిక్రమ. అర్థమైందా? ముందరకు పోయేదా వద్దా ఎలా డిసైడ్ చేస్తారు? చాలా అయిందా ఈనాడు? సుస్తైనట్లుంది. నాకు కాదు, మీకి. అయ్యో మీకు సుస్తైంది, అవును సార్ అన్నాడు దండ. చాలు సార్, అదే ఎక్కువ అయిపోయింది. కొంచెమంతా చాలించుకోవాలా అనిపిస్తుంది. ఏమిటంటే ఎక్కువ అవుతుంది. హై ఫిలాసఫీ ఇదంతా. ఓకే, అంభోనిధి అన్నదే పెద్ద ఫిలాసఫీ. ఆనందోనందనోనంద సత్య ధర్మ త్రివిక్రమ అనేది మరొక హై ఫిలాసఫీ. అది యాక్చువల్ గా చాలా సింపుల్ అర్థం చేసుకోనికి.
మరి అంత తీక్షణంగా లోపల పోయి కూర్చోవాలి ఆ అర్థము. దానికే కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. ఓకే, we will continue from 57th శ్లోక from next class onwards. ఇంత అర్థమైందా? ఏది డౌట్ ఉండే అడగండి, ఏది ఉంటేనో అడగండి. ఏది లేదా? సార్ తిరియక్ అంటే ఇవా తిరియక్ అంటే తిరియక స్థావరము కాదు, జంగమము కాదు, అది తిరియక్ అనేది. స్థావరానికి చేర్చకయ్యలేదు. స్థావరము అంటే గట్టి పదార్థాలు. స్థావరం అంటే నాన్ లివింగ్, అంటే కదిలేది, స్థావరం అంటే నిలబడి ఉండేది. అలా చెప్పొచ్చు. లేకపోతే అచేతనమయ్యేది స్థావరము, చేతనంగా ఉండేది జంగమము. ఇది తిరియకంటే రెండుకు చేరుకునే ఒక సిచ్యుయేషన్ లో ఉండేది. ఇప్పుడు మిషన్ స్థావరమా జంగమమా? ఎలక్ట్రిసిటీ విద్యుత్ దాంట్లో పోతే అది జంగమం అయిపోతుంది, లేకపోతే స్థావరంగా ఉంటుంది కదా. తిరియక్ అంటే పులి పురుగు పుట్ర అంటారు, అట్లా అదే. అదుకు కూడా జంగమము అని చెప్పేది. పురుగు ಇದು ಹುಳು ಹುಪ್ಪಟ್ಟೆ ಅದು ಕೂಡ ವಾಸ ಮಾಡತ್ತಲ್ಲ. ఏదో మీనింగ్ ఉంది సార్, తిరియక్కు ఏదో వేరే మీనింగ్ ఉండాలి అనిపిస్తుంది. తిరియక్ అంటే కరెక్ట్ గా చెప్పాలంటే జీవము ఉన్నట్లు ఉంటుంది, మరి జీవము ఉండదు. మా ಉಗುರು ಕಟ್ చేస్తే ಕಟ್ ಮಾಡಿದ್ರೆ ಅದು ಮತ್ತೆ ಬೆಳೆಯುತ್ತೆ, ಜೀವ ಇದೆ. ಆದ್ರೆ ಕಟ್ ಮಾಡಿದ್ರೆ ನೋವಾಗಲ್ಲ, ಜೀವ ಇಲ್ಲ. అటువంటి ఉండేది తిరియక్. కూదలు, ఈవెన్ ಚರ್ಮము ಕೂಡ. ಚರ್ಮಕ್ಕೆ ಇದು ಇಲ್ಲ, ಯಾವುದು ನೋವಿಲ್ಲ. ಒಳಗಡೆ ಇರೋ ಮಾಂಸ ಮಸಲ್ ನೋವು. ಸ್ನಾನ ಮಾಡಿದ್ರೆ ನೋವಾಗುತ್ತಾ? ಯಾಕಂದ್ರೆ ಹಳೆ ಚರ್ಮ ಹೋಗುತ್ತೆ, ಹೊಸ ಚರ್ಮ ಬರುತ್ತೆ. ಚರ್ಮಕ್ ನೋವಿಲ್ಲ, ಒಳಗಡೆ ಇರೋ ಮಸಲ್ ನೋವಾಗೋದು అల్వా. మా చర్మము కూడా తిరియక్లాగానే. కూదులు, ఉగురు, ఎన్నో అటువంటి వస్తువుల్ని తిరియక్ అని చెప్తారు. అది జీవము లేదు, జీవము ఉంది. కరెక్ట్ గా స్పష్టంగా అర్థం అవ్వాలంటే ఒక మిషన్ జీవం లేదు, విద్యుత్ సంచారం అయితే జీవం ఉంది. ఇప్పుడు ఈ లైట్ జీవం ఉందా, జీవం లేదా? ప్రకాశిస్తుంది, సూర్యుడు లాగా ప్రకాశం ఇస్తా ఉంది. మరి జీవము ఉంది అని ఒప్పుకొనే కయ్యలేదు. సరే, జీవము లేదు అంటే కదా. సంచారము అటువంటి ఒక యాక్టివిటీ ఉండదు కాబట్టి సంచార పూరితంగా ఉంది అంతే. సంచారము విద్యుత్తుకి ఉంది, దానికి దాని నుండి వచ్చే లైట్, బయటికి వచ్చే లైట్ సంచార పూరితంగా ఉంది. మరి బల్బు తీసుకుంటే సంచారము ఉండదు. అటువంటి ఒక కండిషన్, అది కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. మరి మీరు చెప్పిన హుళు హుప్పట్టే, అదే పురుగు పుట్రాలు, దానికంతా జీవితం ఉంది, చేతనం ఉంది కదా. దానికి అది తిరియకకి చేర్చకి కొంచెం కష్టమవుతుంది. నాకు కూడా కొంచెం అంతా మీకు చెప్పేటప్పుడే అది అనలైజ్ చేసి చెప్పాల. మీరు అడిగినప్పుడే నాకు కూడా అది గోచరమవుతుంది ఎన్నో అర్థాలు. బికాస్ ఎన్నో రకరకాలుగా మేము చదువుతాము. చదివిందంతా కూడా ఉంటాయి కదా, కొన్ని పదాలకి నానా అర్థాలు కూడా ఉంటాయి. సంస్కృతాన్ని అందము అదే, ఒక్క పదాలపై నానా అర్థాలు. మరి సంస్కృతంలో ఏమి ఒక నిర్దిష్టమైన వరం అంటే అపభ్రంశ అర్థాలు ఉండదు, అంతా మంచి అర్థాలే ఉంటుంది కాబట్టి నెగిటివ్ అర్థం ఉండదు. మరి వేద అర్థం అయిపోతుంది, అది చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు తెలుగు ಕನ್ನಡ అంటే ಅರ್ಥಗರ್ಭಿತವಾದದ್ದು ಅನರ್ಥವಾಗೋಗುತ್ತೆ ಅಲ್ವಾ. ಪರವಾಗಿಲ್ಲ, ಅನರ್ಥ ಆಗೋದ್ರಿಂದ ಸಮ್ ನೆಗೆಟಿವ್ ಇಂಪ್ಯಾಕ್ಟ್ ಇಸ್ ದೇರ್.
ಯು ವಿಲ್ ನಾಟ್ ಯೂಸ್ ಇಟ್ ಅಲ್ವಾ. ಸುಳಿನ ಸೂಳೆ ಅಂತ ಮಾಡಿದ್ರೆ ಅನರ್ಥ ಆಗೋಗುತ್ತೆ. ಸೂಳೆಗೆ ಹಾಕಿ ಹಸುಳೆ ಆಗೋದ್ರೆ ಶಿಶು ಆಗೋಗುತ್ತೆ అల్వా. హసుళే హోగి సూళే వాడి వేరే అర్థము. ఎప్పుడు మీ నోట్లో సూళే అనేది మీరు ఉపయోగించరు. ఎప్పుడు హసుళే కావాలో హసుళేనే వేస్తారు. కన్నడ తెలుగు అలా అనర్థము నెగిటివ్ ఇచ్చే ఒక ఆ వర్డ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ బికాస్ యూ డోంట్ యూజ్ ఇట్. సంస్కృతంలో అలా లేదు, నెగిటివ్ వర్డే లేదు, అన్ని పాజిటివ్ వర్డ్లే. దానికే మీకు ఆ ప్రయోగించేకి చాలా భయం అవుతుంది. ఈ కాంటెక్స్ట్ లో ఈ వర్డ్ వేస్తే అయ్యో ఎటువంటి మీనింగ్ ఇచ్చిస్తుందో అని భయము. నెగిటివ్ వర్డ్ అనేది అక్కడ లేదు కదా, వేరే అర్థాన్ని కలిగిస్తుంది. ಅದಕ್ಕೆ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. సంస్కృత భాష బరోవర్ಗೆ యాక్చువల్లీ ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ. దట్ ఈస్ వై బిఫోర్ డూయింగ్ మై ఎంఏ ఇన్ డాన్స్, before doing my MCA in computer science, my first interest was on Sanskrit. Sanskrit MA చేయాలని నేను అప్పుడే నిలిచేది నా ఇదిలో ఏమిటో డాన్స్ లో లేకపోతే మ్యూజిక్ లో అని చాలా ఫర్మ్ గా చిన్నప్పటి నుంచి నేను చాలా ఫర్మ్ గా ఉండే. బికాస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ భాగవతం, రామాయణం. సంస్కృతం ఇస్ ద బేస్ ఫర్ ఎవ్రీథింగ్. సాంస్క్రిట్ లేకుండా ఏమీ అయ్యలేదు మాకి. One of the root cause for everything is Sanskritam, Devanagari. ఎంత మీరు అది గ్రామర్ గట్టిగా పోతే మ్యాథమెటిక్స్ లాగా. ನನ್ನ ಪೇಪರ್ಗೆ ನಮ್ಮ ಟೀಚರು ಕರೆಕ್ಷನ್ ಮಾಡುವಾಗ ವೇರ್ ಹ್ಯಾವ್ ಟು ಮಿಸ್ ದ ಮಾರ್ಕ್ಸ್ ಫಾರ್ ಹಿಮ್ ಅಂತ ನೋಡೋರು. ಶಿ ನೆವರ್ ಯೂಸ್ ಟು ಹ್ಯಾವ್ ದಟ್ ಇಂಟೆನ್ಷನ್ ಐ ಹ್ಯಾವ್ ಟು ಗಿವ್ ಮಾರ್ಕ್ಸ್ ಟು ವಿವೇಕ್. ಶಿ ನ್ಯೂ ದಟ್ ಐ ಯೂಸ್ ಟು ಗೆಟ್ ಔಟ್ ಆಫ್ ಔಟ್. ಥ್ರೂ ಔಟ್ ಮೈ ಕೆರಿಯರ್ ಐ ವಾಸ್ ಔಟ್ ಆಫ್ ಔಟ್. ఎంఏల్ కూడా నేను శృంగేరి సుర సరస్వతి సభా పరిషత్ శృంగేరి నుండి ఫస్ట్ ర్యాంక్ హోల్డర్. అంత చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి. నేను ఏమీ చదవలేదు ఆ సబ్జెక్ట్ ని. అది వాళ్ళు చెప్పేది కూడా అంత ಗ್ರಾಸ್ಪ್ ಕಣ್ಣು ಕೂಡ ಹಿಂಗ ಒಂದ್ಸಲ ಅಂತ ಇರ್ಲಿಲ್ಲ. ನಾನು ಏನು ಬರ್ಕೋತಾ ಇರ್ಲಿಲ್ಲ ಅನುರಾಧ ಆಂಟಿ ತರ. ಏನು ನೋಟ್ಸ್ ಅಥವಾ ವಿಡಿಯೋ ಆಡಿಯೋ ಯಶೋದಮ್ಮ ಈ ತರ ಇವರು ಸ್ಮಿತಾ ಹಿಂದ್ಗಡೆ ಬಿದ್ದು ಕೇಳ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ. ಐ ಯೂಸ್ ಟು ಸಿಂಪ್ಲಿ ಗ್ರಾಸ್ಪ್ ಲೈಕ್ ಬ್ಲಾಟಿಂಗ್ ಪೇಪರ್. ಏನು ನನ್ನ ಹತ್ರ ಮೆಟೀರಿಯಲ್ ಇರ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ. ಆಲ್ ಮೈ ಫ್ರೆಂಡ್ಸ್ ಯೂಸ್ ಟು ಆಸ್ಕ್, ಹೌ ಡು ಯು ಗೆಟ್ ಔಟ್ ಆಫ್ ಔಟ್? ಪ್ಲೀಸ್ ಗಿವ್ ಯುವರ್ ನೋಟ್ಸ್ టు us. ప్లీజ్ హెల్ప్ us. డోంట్ బి సో స్వార్థి. నా దగ్గర ఏమైనా ఉంటుందని నేను ఇచ్చేకి మీకి అంత ఈ కళ్ళు కూడా కొట్టుకుండేలాగా అలా గ్రాస్ చేస్తా ఉంటుంది నేను క్లాస్ లో. Sanskrit is so beautiful. You all must learn Sanskrit. But anyway, you're learning, right? Bhagavata, Mahabharata, I mean, Bhagavad Gita idella kaliyovaga సంస్కృతము జొతలోనే వస్తుంది. అదేం ప్యారల్ గానే ఉంది మీకు ఎడ్యుకేషన్ లో. ఇంకొకసారి దానికోసం క్లాస్కి పోయేది అనేది అవసరం లేదు. బికాస్ గ్రామర్ యూ కెనాట్ లెర్న్ ఇన్ దిస్ ఏజ్. చాలా వాస్ట్ అది గ్రామర్ అనేది. ఓకే, ఇంచుమించుగా సంస్కృతమే మీకు సంస్కృతం స్టూడెంట్స్ అయ్యే ఉన్నారు మీరు. డోంట్ వరీ. ఓకే, హియర్ ఆఫ్టర్వర్డ్స్ లెట్ us స్పీక్ ఇన్ సంస్కృతం. ఓకే, ట్రై చేస్తాం. ఒక్కొక్క క్లాస్ లో ఒక్కొక్క సెంటెన్స్ నేర్చుకుంటాం. అద్యాపి సంస్కృతే ఏవ వార్తాలాపం కుర్మః. కరోమి అంటే సింగులర్, కుర్మః అంటే ప్లూరల్. అనురాధ అంటే ఇప్పుడే కాయేట వాచ చెప్పిస్తారు. అంటే ఈ సంస్కృతం చాలా ఈజీ, గొప్పగా దాంట్లో ఏమీ లేదు. మీ తెలుగు చాలా కష్టము. ఎంత కష్టం పడతాను. ఇప్పుడు బ్రెయిన్ అలసిపోయింది సార్. ఇప్పుడు కాయాని వాచ ఒకటి చెప్పేది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ చూద్దాము. అండ్ రేపు మామూలుగా క్లాస్ ఉంటుంది. వచ్చిరండి. నిర్మల అంటే ఏమిటికి రాలేదు పొద్దున్నే? అదే మా మనవరాలు ఇంట్లో ఉన్నాను. ఆ పాప కొంచెం గలాట్ చేస్తూ ఉండిందండి, అందుకని కాలేదు. పుట్టిన పాప అంత గలాట్ చేస్తుందా? అమ్మ బాగున్నారా?
అమ్మ బాగున్నారు. పుట్టిన పాప అంత గలాట్ చేస్తుందా? పుట్టినప్పుడే మిమ్మల్నే ఓలుస్తుంది అది పాపము. ఆ? ఎందుకో కొంచెం ఎక్కువ ఏడుస్తా ఉండింది, అందుకు చూసుకుంటాను. అది కొంచెం ఇదో Tomorrow what class, sir? ఆ పాప 2.5 చంద్రిక భగవద్గీత భాగవతం దానివల్ల కొద్దిగా తగ్గింది. అప్పుడు డాక్టర్లు వేరే జాగ్రత్తగా ఉండమన్నారు, అది కొంచెం వరి పడినారు. దానివల్ల కూడా అక్కడే ಅದಕ್ಕೆಲ್ಲ ಗಲಾಟೆ ಎಲ್ಲ ಮುತ್ತಜ್ಜಿನ ಹೋಲಿದೆ ಮಗು, ಅದಕ್ಕೆ ಗಲಾಟೆ. Chandrika, it is Saturday batch class. Saturday 3 o'clock batch classes, tomorrow at 5 o'clock. So I Okay. reminded Anuradha Mami and batch. Okay. Okay, sir. ఎప్పుడు వస్తారు మీరంతా? కస్తూరి మామి వచ్చిపోయేసే మా అమ్మని అదే చూసుకొని. చెప్పినారు, నాకు వచ్చేదాన్ని కల నెక్స్ట్ సాటర్డే అడుగుదాము అనుని అనుకుంటా ఉన్నాను. అను కూడా వస్తే పోదాము అని, వస్తాము అని అమ్మని చూడడానికి. Actually, ఆనాడు పాపం స్మిత, she planned along with Anuradha aunty and with Nirmala aunty. బట్ ఆనాడు ఇద్దరు బిజీ అయిపోయారు, తెలిసింది నాకు. నేను చెప్పిని అందరినీ తోడుకొని వచ్చేది అంటే కొంచెం కష్టమే అయ్యుండొచ్చు. బెటర్ ఇఫ్ యూ బ్రింగ్ ఓన్లీ నిర్మలా ఆంటీ వన్స్, దెన్ ఓన్లీ అనురాధ ఆంటీ ఆల్సో, నో ప్రాబ్లం. ఎన్ని టైం వచ్చినా శ్రమ మాకేం లేదు, రాండా అని చెప్పిండాను. మీరు చూసుకోండా ఎలా మీకంతా అవుతుందో అలా రాండా. నాకు వచ్చేది ముఖ్యము. సింగిల్ గా వచ్చారా డబల్ గా వచ్చారా అదంతా నాకేమి ముఖ్యం కాదు. రాండా, అందరూ రాండా. వాళ్ళిద్దరినే పిలువను, అందరినూ పిలుస్తా ఉండాను. ఓకే, షల్ వి ఫినిష్? కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి ಸಮರ್ಪಯಾಮಿ. ಸರ್ವಂ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು. ಯಾವಾಗ ಇವ್ರು ಹೇಳ್ತಾರಪ್ಪ ಕಾಯೇನ ವಾಚ ಅಂತ ಅನುರಾಧ ಮಾಮಿ ಕಾಯ್ತಾ ಇರ್ತದೆ. ಬೆಳಿಗ್ಗೆ ಕಾಯಲ್ಲ, ಐ ನೋ ಹರ್ ಎನರ್ಜಿ ಲೆವೆಲ್ ಇಸ್ ಡಿಫ್ರೆಂಟ್. ಈವ್ನಿಂಗ್ ಸ್ವಲ್ಪ ಬಿದ್ದೋಗುತ್ತೆ ಎಲ್ಲ. ಅಯ್ಯೋ ಚಾಲಿಸ್ದೆ ಸಾಲು, ಈ ಸಾರು ಪಿಟೀಲ್ ಕುಯ್ತಾನೆ ಇರ್ತಾರೆ ಹಾಕೊಂಡು ಅಂತ ಅವ್ರು ಅಲ್ವಾ. ವೈಲಿನಿಸ್ಟ್ ಆಗ್ಬೇಕು, ಹೋಗಿ ಹೋಗಿ ಟೀಚರ್ ಆಗ್ಬಿಟ್ಟಿದಾರಲ್ಲ ಅಂತ. నేను చెప్పిట్ని నా అమ్మకి, సార్ ನೀವು ಮಾತ್ರ ಟೀಚಿಂಗ್ ಹೋಗ್ಬೇಡಿ, ಸಿಲೆಬಸ್ಸೇ ಮುಗಿಯಲ್ಲ ಅಂದ್ರು ಅನುರಾಧ ಆಂಟಿ. ಶಿ ವಾಸ್ ಸೋ ಹ್ಯಾಪಿ, ಸಂಬಡಿ ಆಫ್ ಮೈ ಮೈಂಡ್ ಅಂತ. ಸಂಬಡಿ ಇಸ್ ಮ್ಯಾಚಿಂಗ್ ಮೀ. Okay, see you all in the next class. Bye. Thank you, sir. Yeah, thank you. Bye. థ్యాంక్ యూ సార్.